ఏపీ కేఎస్ఎస్ గురించి నాకు తెలిసింది అనుమాత్రమైన నాకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత కొంత తెలుసుకున్నప్పటికీ ఈ అఖిల కళాకారుల సంఘానికి ఈ ఏపీ కేఎస్ఎస్ గొడుగు నీడలో అన్ని సంఘాలని ఆ గొడుగు కిందకు తీసుకురావాలనే ఒక ఆలోచన తపనతో ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక ఐక్యతను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో తపన పడుతున్నటువంటి మా ఏపీ కేఎస్ఎస్ అధ్యక్షుల నుండి ప్రధాన కార్యదర్శుల నుండి కార్యవర్గ సభ్యుల నుండి వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. దానికి సహాయ సహకారాలు పెద్దలైనటువంటి గోపాలరావు లాంటి వారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు చాలా కార్యక్రమాలు సహకరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా దాని యొక్క విధి విధానాలు రాబోయే రోజుల్లో అది ఏం చేయాలి, ఈ ఏపీకేఎస్ఎస్ గుడి కింద అందరము చేరితే ఉన్న ప్రయోజనాలు ఏమిటి, ఏ ప్రయోజనం కోసం కళాకారులకి ఈ ఏపీకేఎస్ఎస్ నిర్మాణం చేయబడ్డది, ఇవన్నీ కూడా సవిరంగా చెప్తారు. నా మాటగా ఏంటంటే, నాకు గత 2 నెలల క్రితం ఆమ్దాల వలసలో ఏర్పాటు చేసిన ఏపీకేఎస్ఎస్ సమావేశంలో తాత్కాలిక కన్వీనర్గా నియమింపజేయడం జరిగింది. దానిలో భాగంగానే కొంతమందిని అడ్హాక్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. వారి సహకారంతో ఒక 150 పైచిలుక కళాకారులకి ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి ఒకే ఒక ఆఫీస్ శ్రీకాకుళంలో ఉంది. ఒక 150 పైచిలుక కళాకారులకి గుర్తింపు కార్డులు కూడా ఈరోజు తయారు చేయడం, వారిని గుర్తింపు తీసుకురావడం, దానిని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సమక్షంలో వారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడానికి కూడా నిర్ణయించుకుని ఈరోజు రావడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా ఎవరైనా గుర్తింపు కార్డులు లేనివారు ఉంటే వారికి కూడా గుర్తింపు కార్డులు త్వరలోనే తెచ్చిపెడతామని, దానికి సంబంధించినటువంటి అనుమతుల కోసం మీరు ఆధార్ కార్డు జిరాక్సు, ఒక 2 పాస్ ఫోటోలు, మీ వ్యాసంతో కూడిన ఫోటో తీసుకురమ్మని పిలుపునిచ్చాం. తెచ్చిన వారు ఎవరైనా తర్వాత తీసుకుందాం, ఎందుకంటే 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి తర్వాత క్లుప్తంగా దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున తక్కువ టైంలో మన కళాకారులు ఏపీకేఎస్ తరపున కళాకారుల సంక్షేమ సంఘం తరపున ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం మన గోవిందరావు గారు వల్లనే ఇక్కడ మనకి ఈరోజు ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం తరపున భాస్కర్ రావు గారికి సపోర్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున, రాజు గారు వాళ్ళిద్దరికీ మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున గోవిందరావు గారి వల్లనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అతనికి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు మనం ఆమదాల వలసలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, మొదటి సమావేశం. ఆ సమావేశంలో గోవిందరావు గారు ముందుకొచ్చి నేను ఇక్కడ మన ఏపీకేఎస్ తరపున నేను బలోపేతం చేస్తాను, కళాకారులందరినీ ఒక త్రాటిపైకి తెచ్చి అందరికీ అవగాహన వచ్చినట్టు చేసి వాళ్ళకి సభ్యత్వం కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా కార్డులు కూడా ఇప్పించి ముందుండి నేను నడిపిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు మనకి చేతలతో చేసి చూపించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నేనున్నాను, నేను చూస్తాను అనే భరోసా ఇచ్చి బాధ్యత తీసుకొని కంటిన్యూషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజుకి ఆ రోజు అనేవచ్చు, కానీ ఇలాగ కార్యరూపం దాల్చి మనందరిని ఒక దగ్గర చేర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పని అనమాట. ఈరోజు వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు, కొంత అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మీకు అందరూ తెలుసు. అయితే నాకు తెలిసినంతవరకు మీకు ఇంపార్టెంట్ పెద్దలనేమో వచ్చి నేను ఆహ్వానించి నమస్కారం తెలియజేస్తాను. తక్కిన అందరికి కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, పెద్ద ఆర్టిస్టులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కళాకారులకు సంబంధించి పెద్ద ఎత్తున మన ఎడ్ల గోపాలం గారు మీకు అందరికీ
కళ తరపున మీకు అందరికి పరిచయం అయ్యి ఉన్నోళ్ళే. అందుకోసం పూజ్యులు పెద్దలు అతనికి మనందరికి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు ప్రధాన కార్యదర్శి పెద్దలు పూజ్యులు వాసుదేవరావు గారు ఆ రోజు విజయనగరంలో అతని తాలూకా పలుకుబడిని బట్టి మేరంగిలో ఉన్నా సరే అతను కూడా కవి, రచయిత, మళ్ళీ యాక్టర్ కూడాను. అతను ఈరోజు ఏపీకేఎస్ఎస్ కళాకారుల సంక్షేమ సంఘంకి ప్రధాన కార్యదర్శిగా పెద్ద ఎత్తున అతను ఎంత ఏజ్ అయినా సరే అతను శ్రమకు తగినట్టుగా ఈరోజు సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అతనికి హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటే ఈరోజు అన్నీ కూడా జరుగుతాయి. కానీ కళాకారులకి మంచి జరగాలంటే కొంత మాలాంటి అనుభవం ఉన్నవాళ్ళు ముందుకెళ్తే అందరికీ ఆర్టిస్టులందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా వాసుదేవరావు గారు సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో అందరం కూడాను స్వచ్ఛంద సేవయే, ఎవరం కూడా ఏది ఆశించి కాదు. కళాకారులందరికీ కూడాను మనం మంచి పనులు అంటే ఏవైనా సంక్షేమ పథకాలైనా మన కళాకారులకు సంబంధించి గవర్నమెంట్ సైడ్ అయినా ప్రభుత్వం సైడ్ అయినా వాళ్ళందరికీ కూడా ఆదుకోవడం కోసం ఒక సంఘం అంటూ తప్పనిసరిగా ఉండాలి. అందరినీ ఆదుకోవాల్సిన పని ఎంతైనా ఉంది. ఎందుకంటే పేద కళాకారులు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి మనం అసలు ఆదుకోవాల్సిన పని ఉంటుంది. పెద్ద పెద్ద కళాకారులకి ఎలాగైనా సరే వాళ్ళకి ఆదరణ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనుగడ కూడా ఉంటుంది, పర్వాలేదు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఏపీకేఎస్ఎస్ కళారంగం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకు మనందరి తరపున వాసుదేవరావు గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు మంగాదేవి గారు మన ఏపీకేఎస్ఎస్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆమె కూడా బాగా కళారంగంలో ఆర్టిస్ట్గా పేరు పొందున్నారు. ఆమె కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఏపీకేఎస్ఎస్ తరపున నేనుంటాను ప్రధాన గౌరవ అధ్యక్షురాలుగా ఉండిన అతలకు సహకారము నేను ఆర్టిస్టులకు అందరికీ అందిస్తానడం జరిగింది. మంగాదేవి గారు కూడా మా తరపున మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి నిలబడి అందరికీ మీకు తెలుసు కానీ ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే అంటే ఆవిడలో ఉన్న టాలెంట్ కూడా మీరు తెలుసుకోవాల్సిన పని ఉంది. ఆవిడ మహిళ అయినా సరే మన జంటు అంటే మగవాళ్ళ తాలూకా గొంతుతో ఆవిడ ప్రదర్శనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ప్రత్యేకత అన్నమాట. అందుకోసం మనము అందరం కూడా ఆ కళకి సంబంధించి మరోసారి గౌరవించవలసిన కోరుతున్నాను. ఎందుకంటే లేడీ టోన్ లేడీ, జెంట్ టోన్ జెంటు ఉపయోగించడం అనేది పెద్ద ఇదేం కాదు. కానీ అక్కడ టోను భగవంతుడు ఆవిడికి ఇచ్చిన వరం అన్నమాట. ఈరోజు హరిశ్చంద్రులు చాలామంది వేస్తున్నారు జెంట్లు. హరిశ్చంద్రుడు అంటే మన మగ ఆయన కాబట్టి, పురుషులు కాబట్టి. ఈరోజు హరిశ్చంద్ర పాత్ర మంగాదేవి గారు వేస్తారు. ఆవిడ స్త్రీ, ఆవిడ జెంటు పురుషుల టోన్తో వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ టాలెంట్ ఆవిడకి భగవంతుడు ఇచ్చారు. అది చాలా అదృష్టమైన ఇది. అసలు సరస్వతి కటాక్షం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మళ్ళీ టోన్ కూడా అలాగా మార్చివ్వడం అనేది చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆవిడకి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉనే కళాకారులందరూ సరస్వతిదేవి పుత్రులు. ఈరోజు సరస్వతిదేవి ఇక్కడ నిలయము ఉన్నట్టుగా కూడా మనం భావించుకోవాలి. అందుకు సరస్వతిదేవి కూడా అసలు ముందు మనం దీపారాధన చేసుకున్నాం. అందరం నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు పార్థపురం దగ్గరే మన వడే శ్రీరాములు నాయుడు గారు, మీకు అందరికి తెలుసు. అతను కూడా ఒక అంటే కళాకారుల సంక్షేమం గురించి ఒక శాఖ పెట్టి అధ్యక్షులుగా ఉండి అతని తాలూకా డబ్బుని చాలా ఎక్కువ వెచ్చించి కూడా ఈరోజు అందరికి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన ఏపీకేఎస్ఎస్లోనే భాస్కర్ రావు గారు లేకపోతే ఏపీకేఎస్ఎస్ ఇతర దేశాలకు కానీ ఎక్కడికి కూడాను అది లైవ్ వెళ్ళడానికి వీల్లేదు. అలాంటిది ఏపీకేఎస్ఎస్కి అతను ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎందుకంటే ఒక వీడియో కానీ లేకపోతే ఫోటోగ్రాఫర్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ తీయాలంటే మనం ప్రతిసారి ఫంక్షన్ కూడా మేజర్ అమౌంట్ ఇస్తే కానీ ఎవరో రారు. అలాంటిది అతను ఏమిచ్చినా ఇవ్వకపోయినా నేనున్నాను, ఏపీకేఎస్ తరపున నేను బాధ్యత తీసుకుంటాను. ఏ కార్యక్రమం చేసినా దాన్ని లైవ్లో నేను మొత్తం యూట్యూబ్లో పెట్టి
మొత్తం మన ఏపీకేఎస్కి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా దాన్ని ప్రచారం చేయడానికి ముందు ఉంటానని చెప్పారు రాజు గారు, భాస్కర్ రావు గారు. వాళ్ళిద్దరికీ కూడా మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేద్దాం. రాజు గారు కూడా ఫోటోగ్రాఫరు, అతను ఫంక్షన్కి వెళ్ళిపోతే చాలా ఎక్కువ డబ్బులు వస్తుంది. అలాంటిది మన ఏపీకేఎస్ఎస్ తరఫున ఎక్కడ ఫంక్షన్ పెట్టినా నాకు పలాంది కావాలని కానీ ఏమీ అనకుండా కూడా రాజు గారు కూడా భాస్కర్ రావు గారికి సపోర్ట్ ఉంటూ ఇద్దరు మన ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ కూడా ఉంది. ఏబిఎన్ నుండి ఇప్పుడు మళ్ళీ సుమన్ టీవీకి వెళ్ళారు మన భాస్కర్ రావు గారు. అందుకోసం సుమన్ టీవీ తరఫున కూడా మనకి అది ప్రచారం జరగడానికి మంచి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరికీ మనందరి తరఫున ఒకసారి హర్షధ్వానాలు వ్యక్తం చేయాలని మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడినా అవన్నీ బయటికి వెళ్ళాలంటే అవి ఒక యూట్యూబ్ ద్వారా ఒక ఛానల్ ద్వారా వెళ్తేనే మనం చేసే కార్యక్రమం అవన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్న కళాకారులందరికీ పక్క గ్రామాల నుండి వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా కానీ లేకపోతే ఇంకా ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తక్కువ టైం వినియోగించుకోవడమే మంచిది. వాతావరణం ఇలాగ ఉంది. నేను ఒకసారి అందరికీ గౌరవించి ఇద్దామని వేదిక మీద ఉన్న వాళ్ళకందరికీ మాట్లాడడం జరిగింది. వేదిక మీద ఉందని చెప్పాం. అయితే మన ఏపీకేఎస్ఎస్ తరఫున మనం దేనివల్ల మనము మన కళాకారులకి మనం మంచి కార్యక్రమం చేయగలం, ఉపకారం చేయగలం అనేది మన గోవిందరావు గారు చెప్పారు మీకు. ఏదైనా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళమందరం కూడాను కళాకారులందరూ కూడా ఒక త్రాటిపైకి వచ్చి పేద కళాకారులకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా చేయటం కోసమే మన తాలూకా ఏపీకేఎస్ఎస్ తాలూకా సిద్ధాంతం, మన తాలూకా అభిప్రాయం కూడాను. అందుకోసం ఎవరం కూడా ఏ మనస్పర్ధలు కూడా లేకుండా పెద్ద చిన్న అనకుండా ఇక్కడ ఉన్నోళ్ళ మందరం కూడా సమానమే. కింద నున్నోళ్ళు చిన్నోళ్ళు, మీద ఉన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు, అందరూ సరస్వతి పుత్రులే. ఎవరం కూడా ఏ ఫీలింగ్ కూడా పెట్టుకోకుండాను మనస్పర్ధలు పెట్టుకోకుండా ఏపీకేఎస్ఎస్ని తప్పనిసరిగా ఇంకా ఎక్కువ ప్రచారం అయ్యేటట్టుగా అందరూ ఒగ్గొడి కిందకు వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ముందే చెప్పారు గోవిందరావు గారు, రాజకీయాలకు అతీతంగా మన ఏపీకేఎస్ఎస్ మనం సంఘాన్ని పెట్టడం జరిగింది. మన ఏపీకేఎస్ఎస్కి సంబంధించి గౌరవ అధ్యక్షులు కూడా మనకున్నారు. బ్రదరు ద్వారపేట రామ్మోహన్ రావు గారు మీకు పరిచయం ఉంటారు. కర్షక మత్స్య హాస్పిటల్ ఏదైనా మాకు అవసరమయ్యేటప్పుడు మీ సపోర్ట్ ఉండాలని తప్పనిసరిగా నేను ఉంటాను, మీకు ఏ సహకారం చేస్తామని చెప్పడం జరిగింది. మన ఇన్విటేషన్లో కూడా పేరు కూడా ఉంది, రమ్మని కూడా చెప్పాం. వీలు చూసుకొని వస్తానని చెప్పారు. అతనికి కూడా మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మన జట్టు ఆశ్రమం అని ఉంటుంది తోటపల్లిలో, అక్కడ జట్టు పార్నేడు మేష్ గారు ఉన్నారు. అతనికి రమ్మంటని చెప్పడం జరిగింది. అందరూ కూడా మళ్ళీ ఏపీకేఎస్ఎస్కి మంచి సపోర్ట్ ఇచ్చి ఇంకా మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున సభ్యత్వాలు చేరి ఇంకా నెక్స్ట్ మీటింగ్ పెట్టుకునేసరికి ఇంకా డబల్ కళాకారులు, ప్రేక్షకులు అందరూ వచ్చేటట్టుగా చేస్తారని, అందరూ ఏపీకేఎస్ తరఫున ఇక్కడ వచ్చిన అందరూ కూడా విషయం చెప్తారని, ఈ విషయాన్ని ఒకరు వస్తే 100 మంది చెప్పొచ్చు, అలా చెప్పి డెవలప్ చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏపీకేఎస్ఎస్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఏమిటిది? ఎందుకు ఆవిర్భవించింది? 2022లో ఆవిర్భవించింది. ఇప్పుడిప్పుడే బుల్లి అడుగులతో శైశవ దశలో పదిలంగా బలంగా ఒక్కొక్క అడుగు బలంగా ముందుకు వేస్తూ అందరినీ కలుపుకుంటూ పోతుంది. ఎవరిని రిజెక్ట్ చేయదు, అందరినీ స్వాగతం చేస్తుంది. బిందువు కలిపితే సింధు అయినట్టు అన్ని కళాకారుల సంఘాలు, అన్ని కళారూపాల సంఘాలు అన్నీ కలిపి ఒక గొడుగు మీదకి రాష్ట్ర స్థాయిలో ఒక సంఘం ఏర్పరచుకుంటే మంచిదనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో ఒక్క నిమిషంలో మీకు వ్యక్తీకరిస్తాను. దయచేసి వన్ మినిట్ మీకు ఈ ఏపీకేఎస్ఎస్ ఆవిర్భావం వెనక ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము ముందుంచుతాం. దయచేసి నా విజ్ఞప్తిని స్వీకరించి దీని గురించి సీరియస్గా ఆలోచించండి. ప్రతి ఒక్కరు సీరియస్గా ఆలోచించండి. కరోనా కష్టకాలం, కరోనా కర్కశ రక్కసి కళాల నృత్యులు చేసి సామాన్యుల్ని మృత్యుముఖంలోకి నెడుతున్నటువంటి ఆ వేళ డప్పు కార్మికులు, చెప్పు కార్మికులు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, కళ్ళు కార్మికులు, గీత కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు అందరికీ ప్రభుత్వాన్ని చేయూతనిచ్చి ఆదుకుంది. ఒక్క రంగాన్ని విస్మరించింది, అదే కళారంగం. ఏం చేశారు కళాకారులు?
తరతరాలుగా వస్తున్న తెలుగువారి వారసత్వ సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతూ కళారూపాలు వాళ్ళ భుజం మీద వేసుకొని అట్లా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడం వాళ్ళు చేసిన నేరమా? మరి అందరిని ఆదరించే కళాకారులు మాత్రం ఎందుకు గుర్తుకు రాలేదు? మరి సాంఘిక సంస్కరణలతో ఆనాడు రాసిన మహాకవి యొక్క చింతామణి నాటకాన్ని కనీసం ఒక ప్రముఖులైన పిలిచి ఇలాగా దీని మీద వస్తుంది, దీన్ని నిషేధించదలుచుకున్నాము అని ఒక చర్చకు కూడా పిలవడానికి ఏకపక్షంగా ప్రభుత్వం, పార్టీలు నేను అంటలేదు, ప్రభుత్వం అనే పదాన్ని వాడుతున్నాను, ఏకపక్షంగా మహానాటకాన్ని నిషేధించేటువంటి ధైర్యం వాళ్ళకి ఎలాగొచ్చింది? అందరిని ఆదరించి కరోనా టైంలో కళాకారులను విస్మరించాల్సినటువంటి యామరపాటు ఎలా కలిగింది? ఒకటే కారణం, ఈ కళాకారులకి ఒక సంఘం లేదు, ఒక ఐకమత్యం లేదు, వాళ్ళు అనైక్యతగా ఉంటారు. కళాకారుల తాలూకా అనైక్యత మీద వాళ్ళకున్న ప్రగాఢ విశ్వాసాన్ని బ్రద్దలు కొట్టాలని ఏపీకేఎస్ఎస్ ఆవిర్భవించింది. వ్యక్తిగతంగా మేము పేరు పొందాలను 10 మంది చేత చప్పట్లు కొట్టించుకోవాలనేటువంటి ఆశ మాకు ఏకవశానా లేదు. నేను స్టీల్ ప్లాంట్లో 1,40,000 రూపాయలు నెలకి జీతం సంపాదిస్తున్నా. నాకు ఈ కళాకార రంగం నుంచి నేనేమీ ఆశించట్లేదు. కళారంగం నాకు ఉత్సాహము, మాతృభాష అంటే మమకారము. నాలాంటి ఔత్సాహిక కళాకారులు చాలా మంది మేము ముందుకు వస్తున్నాము. వృత్తి కళాకారులని అన్ని కళారూపాలు కలుపుకుంటూ పోవాలి. ఆ ఆలోచన నుంచి ఆవిర్భవించింది ఏపీకేఎస్ఎస్. ఒక సంఘాన్ని ఎలా నిర్మించాలి, ఎలాగా సంఘాన్ని పటిష్టం చేయాలి అనేటువంటిది మా వాసుదేవరావు గారు, ప్రధాన కార్యదర్శి గారు ఉలి పట్టుకొని సూక్ష్మంగా చెక్కి విధి విధానాలను తయారు చేయాలి. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు శాఖోపశాఖలుగా అన్ని రకాల కళాకారుల్ని ఏకత్రాటి మీద తీసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడు నాడుతున్న టెంకలు భవిష్యత్తులోనైనా ఫలాలను ఇస్తాయి. కళాకారులకు ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. కళాకారులను నిర్లక్ష్యం చేస్తే మనల్ని ఓడిస్తారు. ఒక కళాకారు తనకు విగ్రహం బీచ్ రోడ్లో పెట్టాలన్నా, రేడియో స్టేషన్లో పెట్టాలన్నా మన మెమోరాండం ప్రభుత్వానికి మనకి మధ్యలో ఒక విజ్ఞాపన పత్రం, ఒక శీర్షికతోటి, ఒక లెటర్ హెడ్ తోటి సంప్రదింపులకి ప్రభుత్వానికి కళాకారుడికి మధ్యన వారధిని వేయాలనే నిస్వార్థంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే ఏపీకేఎస్. ఇందాకొక్క మాట ముగిస్తాను. కళాకారుల ఐక్యత అనేది అసాధ్యం అనేటువంటి వాళ్ళ నమ్మకాన్ని బ్రద్దలు కొట్టడానికి మీ అందరి నుంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఒకే ఒకటి, సాటి కళాకారుని ఆదరించండి, సాటి కళాకారుని ప్రేమించండి. బేషరతుగా వాడు మీకంటే ఎక్కువ శృతి పాడుతాడు, తక్కువ శృతి పాడుతాడు, అందగాడ, ఆ కులస్తున్నా ఈ కులస్తున్నా, వాడు కళాకారుడు, మా కళాకారుడు హత్య, వాడి జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం. ఆ భావం మీ అందరి నుంచి కోరుకుంటున్నాను. ఏపీకేఎస్ఎస్ ఒక్కొక్క జిల్లా నుంచి విస్తరించుకుంటూ పోతుంది. ప్రతి ఒక్కరు దీని గురించి ఇంటికి వెళ్ళి ఒక 2 నిమిషాలు నేను చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు ఆ పార్టీయా, ఈ పార్టీయా, ఆ సంఘమా, ఈ సంఘమా, వాళ్ళకి మెడలో దండ వేశారు, నన్ను పిలవలేదు, నా పేరు కింద వేశారు, నా పేరు మేరేశారు, ఇవన్నీ ఎంత చిన్న విషయాలు. దయచేసి వీటిని భూతద్దాలతో చూడకండి. అక్కడే మనం బలహీన పడిపోతున్నాం. వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు గారికి, గోవింద్ గారికి ధన్యవాదాలు. సభ లాస్ట్ వరకు అందరూ ఉండండి. మన సంఘీభావాన్ని ఈరోజు ఈ సభ సక్సెస్ చేయడం ద్వారానే మనం తెలియజేద్దాం. అందులోనూ మా అధ్యక్షులు, మా ప్రధాన కార్యదర్శులు, మా గౌరవ సలహాదారులు, ఏపీకేఎస్ఎస్కి పనిచేస్తున్నటువంటి ఇప్పుడు వరకు ఎందుకు అందరం మేము జేబుల్లో డబ్బులు వేసుకుని దీన్ని రన్ చేస్తున్నాం, మా సమయాన్ని వెచ్చిస్తున్నాం, మేమేదో త్యాగాలు చేస్తున్నాం అని చెప్పట్లేదు. అందరూ కలిసిన తర్వాత మనం ఇంకా బాగా రన్ చేయగలం. మీ అందరి ఆశీస్సులు కావాలి. దీన్ని నమ్మాలి, విశ్వసించాలి, అందరి విశ్వాసాన్ని చూడగొనాలి. మాలో తరతమ భేదాలు లేవు. మా సమదృష్టిని మీ అందరికీ విశ్వాసంతో మేము నిరూపించుకుంటాం. దయచేసి ఏపీకేఎస్ఎస్ని బలోపేతం చేయండి, కళారంగాన్ని బలోపేతం చేయండి. కళారంగం మొత్తానికి ఒకే గొడుగు ఉండాలి, అన్నీ కలపాలి. ధన్యవాదాలు విన్నందుకు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సభను అలంకరించిన పెద్దలు, కళామ తల్లి ముద్దుబిడ్డలు, మీరందరూ కూడా, మీ అందరికీ వందనాలు. మిత్రులారా, చాలా సంతోషంగా ఉంది మాకు. శ్రీకాకుళం అంటేనే ఒక చరిత్ర కలిగిన జిల్లా ఇది. అనేక ఉద్యమాలకి, అనేక పోరాటాలకి మాత్రమే కాకుండా కళాకారులకు కూడా పేరెనిగ్గన్న జిల్లా ఇది. అటువంటి జిల్లాలో ఖండాపు గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఏపీకేఎస్ఎస్ తరపున చేస్తున్నటువంటి ఈ సభకు, నిజంగా ఈ సభను చూస్తుంటే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, మళ్ళీ కళాకారులకి మంచి రోజులు
తప్పనిసరిగా వస్తాయనే నమ్మకం కలుగుతుంది. మిత్రులారా, నిజానికి విధి విధానాలు తయారు చేసుకున్నాం. ఒక 2022లో మన అధ్యక్షులు దూరపురెడ్డి ధనుంజయరావు గారి ఇంటిలో కొత్తూరు గ్రామంలో కళాకారుల పరిస్థితి ఇవన్నీ బాగా ఆలోచించి ఒక 6 కలిసి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ధనంజయరావు గారు, మంగాదేవి గారు, భాస్కర్రావు గారు, మొబ్బల వెంకటరమణ గారు, సూర్యనారాయణ గారు, మంగాదేవి గారి భర్త. సార్ క్షమించాలి. మరి ఉమ్మడి జిల్లా టూరిజం ఆఫీసరు ఇక్కడ ఎంతోమంది కళాకారులకి ఈరోజు 150 పైచులకు కళాకారులకి మరి గుర్తింపు కార్డులు మంజూరు చేయించినటువంటి మహానుభావులు పెద్దలు నారాయణరావు గారిని మీ అందరూ పెద్దగా హర్షధ్వానాలు తెలియపరిచి రండి సార్, ఇలా రండి. మాకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ కళాకారులతో ఉన్న పరిచయాలు, ఆ నమ్మకం, ధైర్యంతో వాళ్ళు ఫోన్లో ఇచ్చినటువంటి సపోర్టుతో ఆ సాహసానికి దిగాం. అసలు రాష్ట్ర స్థాయిలో ఎందుకు అని ఆలోచించినప్పుడు మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక సంఘం నిర్మాణాత్మకంగా లేదు. దూరమా? నిర్మాణాత్మకంగా లేకపోవడం. మన ఇప్పుడు వెంకటరమణ గారు చెప్పారు, మన కోశాధికారి గారు, మన అందరికీ విలువిస్తున్నారు కానీ మన కళాకారుల్ని విస్మరిస్తున్నారు. కారణం ఏంటి అంటే మనలో సంఘం లేకపోవడమే, మనకు సరైన సంఘం లేకపోవడమే, మనలో ఐక్యత లేకపోవడమే, మనమంతా ఒక త్రాటి మీదకి రాకపోవడమే కారణం. అయితే ఇది మన చేతనవుద్దా? నిజమే, చాలా కష్టమే, కానీ ప్రయత్నం చేద్దాం. అది ఇవాళే అయిపోవాలని లేదు, రేపే అయిపోవాలని లేదు. మనం ఒక మొక్క నాటుతాం, మనం ఉండొచ్చు, పోవచ్చు, ఆ మొక్క వృక్షమవుద్ది. మనం ఉన్నన్నాళ్ళు ఆ మొక్కను పెంచుకుందాం, ఆ తర్వాత మన తర్వాత వాళ్ళు ఆ మొక్కను పెంచుతారు, అది మహావృక్షం అవుద్ది. ఆ వృక్షం నీడలో మన కళాకారులు సేవ తీరుతారు అన్నటువంటి ఒక ఆశతో మాత్రమే చేశాం. అయితే రాష్ట్ర స్థాయిలో ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే మన సంఖ్యను కూడా ప్రభుత్వం చూస్తుంది. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి కలిసాం. ఎందుకంటే ఆయన కల్చరల్ చూస్తున్నారని లోకేష్ గారు ద్వారా తెలిసి అక్కడికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, అసలు మీ సంఘంలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, లేకపోతే అసలు రాష్ట్రంలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, మీరు అన్ని కళాకారులు కలిపి సంఘం అంటున్నారు, మీకు ఎంతమంది, ఏ ఏ రంగానికి ఎంతమంది కళాకారులు ఉన్నారు, ఆ లిస్ట్ ఇవ్వండి అన్నారు. మన దగ్గర ఆ లిస్ట్ లేదు. లిస్ట్ ఉండాలంటే మనం అన్ని పేర్లు ఏదో రాసి ఇవ్వచ్చు, కానీ వాళ్ళందరూ మన మాట మీద వింటారా? మనం ఒక పిలిపిస్తే వస్తారా? మనం ఒక ధర్నా చేయాలి, లేదా ఒక విజ్ఞాపన చేయాలి. వాళ్ళు రావాలంటే మన సంఘంలో ఉండి మన క్రమశిక్షణ కట్టుబడినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఒక పిలుపు ఇవ్వగలుగుతాం. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక సంఘం, జిల్లా స్థాయిలో ఉన్నాయి. మన బడి శ్రీరాములు నాయుడు గారు లాంటి పెద్దలు ఉత్తరాంధ్ర స్థాయిలో కూడా పౌరాణిక కళాకారుల సంక్షేమ సంఘం పెట్టారు, దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారితో పాటుగా చాలామంది ప్రముఖులు పెద్దలు ఉన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో లేకపోవడం వలన ఈ విధంగా మనం ఆలోచించడం జరిగింది. అంతేగా సంఘం అంటే సంఘం పెట్టగానే సరికాదు, సంఘానికి ఒక విధి విధానాలు ఉండాలని చెప్పి విధి విధానాలు తయారు చేసుకున్నాం. మన తాలూకు హక్కులేంటి, మన బాధ్యతలేంటి, కనీసం మనం పాటించవలసిన నియమాలేంటి, మన ఆశయాలేంటి, మన లక్ష్యాలేంటి, ఇవి రాసుకున్నాం. ఆ పేపర్లన్నీ ఉన్నాయి, అది చదివితే 2 గంటలు పడుతుంది. అది తర్వాత ఎన్నికైన బాడీ లేదా మండల స్థాయి కార్యకర్తలు మొత్తం అంతా కలిపి ఒక 50 మందిని కూర్చుండి పెట్టి దాని మీద ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని
మన మిత్రులు గోవిందరావు గారు చెప్పడం ఇవేళ చెబుతూ అనుకున్నాం. కానీ ఆయన చెప్పిన సలహాయే కరెక్టు. ఇక్కడ 2 గంటలు దానికే కేటాయిస్తే మన పెద్దల సందేశాలు వినలేము అనేటువంటి ఉద్దేశంతో మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోలేము. పైగా ఇక్కడ అందరికీ ఆ విధి విధానాలు అవసరం లేకపోవచ్చు అనే ఒక ఆలోచనతో దాన్ని అంతటిని కాకపోయినా ప్రధానంగా మా తాలూకా ఈ ఏపీకేఎస్ఎస్ తాలూకా విధి విధానాల సారాంశం ఒక 2 నిమిషాల్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కళాకారుల సంక్షేమం, సామాజిక చైతన్యం అనే నినాదంతో ఈ ఏపీకేఎస్ఎస్ ప్రారంభమైంది. కళాకారుల సంక్షేమం అనేది ప్రధానమైనటువంటిది మనకి. ఎందుకంటే మన పెద్దలు చెప్పారు, కళాకారుల పరిస్థితి ఈవేళ ఏమీ బాగులేదు. పెన్షన్లు ఎప్పటి నుంచో ఆపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, గత ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కళాకారులకి పెన్షన్లు కానీ ఇంకే రకమైనటువంటి కార్యక్రమాలు కానీ ఇంకా చేసిన పాపాన పోలేదు. అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, అక్కడ రైతు సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చెడ్డ అయిపోతామని చెప్పి విధి లేని పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వాలు చేయవలసి వస్తుంది. ఇదిగో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం చెయ్యాలనే ఆలోచించడానికి కూడా వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి బడ్జెట్ చాలడం లేదు. కనుక మనం ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదనేటువంటి సామెత అందుకే వచ్చిందేమో. కనుక మనం ఆ కళాకారుల సంక్షేమానికి మన వాణి వినిపించవలసినటువంటి అవసరం ఉంది. మన సమస్యలు అవేళ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే మినిస్టర్ గారికి మన తాలూకు డిమాండ్స్ ఒక 20 వరకు మన సమస్యలు మన మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చింతామణి నాటకాన్ని, ఒక గొప్పదైనటువంటి చింతామణి నాటకాన్ని అనేక మంది కళాకారుల తాలూకా కడుపు కొట్టడమే కాదు, ఒక గొప్పదైనటువంటి ఒక మహాకవి రాసినటువంటి నాటకాన్ని ఆలోచన లేకుండా నిషేధించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అని చెప్పి మనం స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అయితే మాత్రం అది ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఉంది. చింతామణి నాటకం ప్రదర్శనలు అయిపోతూనే ఉంది, కానీ మామూలుగా అయితే దాని మీద నిషేధం ఉంది. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి మనకి. కాబట్టి ఈ 2 నినాదాలతో మనం తీసుకున్నాం. మండల స్థాయి కమిటీ బాధ్యతలేంటి, జిల్లా స్థాయి కమిటీ బాధ్యతలేంటి, రాష్ట్ర స్థాయి కమిటీ బాధ్యతలేంటి, చేరవలసిన సభ్యులకి ఉండవలసిన కనీస అర్హతలేంటి, ఈ విషయాలన్నింటినీ పొందుపరుచుకొని ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది మిత్రులారా. అవన్నీ మళ్ళీ మనం కూలంకుషంగా వివరాల్లోకి వెళ్ళి చర్చించుకోవడం జరుగుతుంది. ఈ ఏపీకేఎస్ గొడుగు కింద వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనమంతా ఒక త్రాటి మీదకి వద్దాం. మనకి ఏమైనా విభేదాలు ఉంటే చర్చించుకుందాం. మనం ఏమైనా తప్పులు మేము గతంలో చేసుంటే ఈ 2022 నుంచి 25 ఈ 3 ఏళ్లలో చర్చిద్దాం. దాన్ని మేము కావాలని చేసినవి కాదు. వాటిని మళ్ళీ వాటి నుండి బయటపడే ప్రయత్నం మాకు అవకాశం ఇవ్వండి మీరు. అలాగే మీరు కూడా ఏమైనా ఇంకో బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టుగా ఉంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మనం అందరం ఒకటి అవుదాం. ఇది ఏ స్వార్థంతో కూడుకున్నటువంటి సంఘం కాదు. దీనికి ఒక విధి విధానాలు ఉన్నాయి, దీనికి బ్యాంక్ అకౌంట్ ఉంది, దీనికి ఒక అడ్రస్ ఉంది, ఒక ఎర్రన్న గుడి దగ్గర ఒక ఆఫీస్ కూడా మనకి ఉంది. దానికి చాలా ఆశయాలు మనకు ఉన్నాయి. వాటన్నిటినీ నెరవేరాలంటే మీ సహకారం లేకుండా ఏ కొద్దిమంది వ్యక్తులతో అది జరిగే పని కాదని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఎవరు వచ్చినా మనకు కళారూపం ఒకటి ఉండాలి, అంతే కదండి. ఒక కళారూపం ఏంటంటే మనకు శ్రీకాకుళం తప్పిడిగుళ్ళు కనిపిస్తున్నాయి. అలా కాకుండా మిగతా వివిధ చిన్న చిన్న కార్యక్రమాలు అంటే అప్పుడు నేను ఎన్టీఆర్ దీనికి కొన్ని కార్యక్రమాలు వీధి బోరకథలు సంథింగ్ ఉండేవి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. దానికి కూడా నేను అక్కడ అమౌంట్ ఇచ్చేసేది.
శ్రీకాకుళంలో. అయితే ఇప్పుడు కూడా సార్ చెప్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేయాలి. ఇవి అవేర్నెస్ గవర్నమెంటే కాకుండా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడితే మన కళారూపాలు బతికుంటాయి, కొన్ని ఉంటాయి. అందుకే మా కమిషనర్ అయిన మల్లికార్జున గారికి మా సార్ చెప్పినట్టుగా మేము చెప్తాం. మా మినిస్టర్ గారికి కూడా కందుల దుర్గేశ్వర్ గారికి కూడా మేము వినియోగించుకుంటాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. సారీ సార్, మీ ప్యాంప్లెట్ వాట్సాప్లో చూసాము, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు అని మీరు చెప్పారు. ఇక్కడ మేము మా అధికారికి వెళ్ళి అడిగితే ఇక మేము ఇవ్వడం లేదు, మీరు కావాలంటే మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇది అమరావతి వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే అందుకే సంఘం ఉండాలి అని చెప్పాను నేను. అయితే సంఘం కంటే నారాయణరావు గారి గొప్పతనం ఇందులోనే ఎక్కువ. వారు మన ఆంధ్రవలస సమావేశానికి వచ్చారు, మన విధి విధానాలు కొంతవరకు విన్నారు, అంతా చూశారు. ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ సంఘంకి మనం వస్తే మనం గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు అనేటువంటి ఒక నమ్మకం కలిగి మనకి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వెంటనే మనం ఎన్ని ఇస్తే అన్నిటికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చారు. వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్యవర్గం మరి ఏపీకేఎస్ సారు ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏపీకేఎస్ ఎందుకు ఉద్భవించింది, ఏ ఉద్దేశంతో దీని నిర్మాణ కార్యక్రమం చేపట్టాము, ఏ ఉద్దేశంతో ఏపీకేఎస్ఎస్ మన మనసులోకి వచ్చింది అనే విషయాన్ని ప్రధాన కార్యదర్శి ఏపీకేఎస్ ప్రధాన కార్యదర్శి గారు రౌత్ వాసుదేవరావు గారు, మరి పువ్వుల వెంకటరమణ గారు చాలా చక్కగా వివరించారు. ఇంకా ఆ విషయం చెప్పనవసరం లేదు. అదేవిధంగా భాస్కర్ నాయుడు గారు కూడా ఒక బాధ్యత మనందరి మీద ఉందని, పువ్వుల వెంకటరమణ గారు మరి వాసుదేవరావు గారు ఐక్యతగా ఉండాలని చెప్పారు. ఈ ఐక్యత బాధ్యత రెండూ మనలో ఉండాలి. ఎందుకంటే మనకి కావలసిన కోరికలు, మనకి కావలసిన వస్తువులు, మనకి కావలసిన వివిధ రూపాయలు ప్రభుత్వాన్ని నుంచి మనం సంపాదించుకోవాలి, వారి చేత శాంక్షన్ చేయబడాలంటే ముందుగా మనం గుర్తింపులోకి రావాలి. ఇంతవరకు కళాకారులంటూ ఒక గుర్తింపు లేని కారణంగానే మన ప్రభుత్వం చేత మనం ఏ కార్యక్రమం చేయించుకోలేకపోతున్నాము. ఆ గుర్తింపు లేని కారణం చేతే చింతామణి లాంటి మహానాటకాన్ని నిషేధించబడిన మనం ఏమీ చేసుకోలేకపోయాం. ఆ గుర్తింపు రావాలంటే కళాకారులు అసలు ఎంతమంది ఉన్నారనే దానికి సమాధానం లేదు. అన్ని రకాల కళాకారుల్ని మనం లెక్కేసుకుంటే సుమారు ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల మంది కళాకారులు ఉన్నారు. మరి 10 లక్షల మంది కళాకారులకు ఏపీకేఎస్ఎస్ ఒక ప్రతినిధి అంటే, ఏపీకేఎస్ఎస్ అంటే ఏపీకేఎస్ వారిది కాదు, మన అందరిది. ఏపీకేఎస్ఎస్ అనేది మన అందరిది. ఏపీకేఎస్ఎస్ రౌత్ వాసుదేవరావు గారితో, లేకపోతే ద్వారపు ధనంజయరావు గారితో, లేకపోతే మువ్వుల వెంకటరమణ గారితో కాదు, మనందరినీ కలిపే ఏపీకేఎస్ఎస్. ఏపీకేఎస్లో 10 లక్షల మంది కళాకారులు ఉన్నారంటే కళాకారుల కోరికలు ఎందుకు తీర్చవు? కళాకారులు ఏది కోరినా సమంజసంగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ముందుకు దిగివచ్చి చేస్తుంది. అలాంటిది చింతామణి నాటకాన్నే నిషేధించుకుంటే మనం ఏమీ చేయలేకపోయామంటే మనం ఎంత హీనంగా చూడబడుతున్నామో చూడండి. దానికి కారణం ఐకమత్యత, బాధ్యత వారు చెప్పినవి. ఈ రెండూ మనం నిర్వహించుకుంటే చక్కగా మనం కోరికలు తీర్చుకోగలం. నేను ప్రతి ఏపీకేఎస్ఎస్ సమావేశానికి కూడా నన్ను పిలుస్తున్నారు, నేను హాజరవుతున్నాను. ప్రతి ఏపీకేఎస్ సమావేశంలో కూడా నేను చెప్తున్నాను, మీరు మంచి ఉద్దేశంతో చేశారు, సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి సంఘం బలోపేతం చేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. కానీ ఇలాగా రాష్ట్ర సంఘాలు అంతకు ముందు కూడా నేను చూశాను, 2-3 రాష్ట్ర సంఘాలు తయారయ్యాయి, అలాగే నీటి పొడుగులాగా వెళ్ళిపోయినాయి. అంటే దాన్ని సమకూర్చుకొని విధి విధానాలు నడిపించుకొని నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టమైన పని. దీన్ని మీరు ప్రతి మీటింగులోనూ ప్రతి దీనికి చెప్పి అది క్షేత్రస్థాయి నుంచి, అంటే ప్రతి గ్రామం నుంచి, ఆ గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి, ఆ మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి కన్వీనర్సు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి
మొత్తం అప్పుడు ప్రతి జిల్లా నుంచి ఏపీకేఎస్ఎస్ ఎన్నుకుంటే ఇది ఒక రూపంలోకి నిలబడుతుందని నేను ప్రతి కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అది ఈరోజు నాకు నిరూపితమైంది. అది ఏంటంటే మన ఖండాపు గోవిందరావు గారి యొక్క కృషి వల్ల, అతని యొక్క ప్రోత్సాహం వల్ల ఇంత కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఏ కార్యక్రమానికి కూడా ఇంతమంది కళాకారులు హాజరు కాలేదు. ఇంతమంది కళాకారులు, ఇది నిజం, ఇంతమంది కళాకారులు ఈరోజు రావడం అంటే నాకు చాలా మహదానందం. ఆయన గొప్పతనం ఆయన పూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాలోని కన్వీనర్లు కూడా ఇలాగే చేస్తే మన కళారంగం ఎందుకు పరిఢవిల్లదు, మనం ఎందుకు ఏకమత్యంగా ఉండవు, మనం ఎందుకు బాధ్యతగా మనం ఎంతమంది ఉన్నామని మనం నిరూపించుకొని ప్రభుత్వం చేత అన్ని కార్యక్రమాలు చేసుకోగలం. కాబట్టి మీరు మాకు పిలుపులు రాలేదు, మా పేర్లు వేయలేదు, మాకు చెప్పలేదు, ఇలాంటి ఈర్ష్యాద్వేషాలు మానేసి ఏ కార్యక్రమం, కళాకారుల కార్యక్రమం ఎక్కడ తలపెట్టినా మనకు చెవిలో పడిందంటే మనం వెళ్ళి మన ఐక్యత నిరూపించుకోవాలని నేను మనపూర్వకంగా అందరినీ ప్రార్థిస్తూ ఏకత్రాటిపై ఉండి మన ఏపీకేఎస్ మన తాలూకా కార్యక్రమాలని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు 150 ఐడెంటిటీ కార్డులు వారు చేయటమే మనకి దీనికి ఉదాహరణ, ప్రముఖ ఉదాహరణ. ఏ కార్యక్రమైనా మనం చేసుకోగలము, ఏ కార్యక్రమానికైనా వారందరూ సిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా సిద్ధంగా ఉండి ఐకమత్యంగా ఉండి పనిచేసి మేమున్నాం, మీరెవరు చందాలు ఇవ్వక్కర్లేదు, కార్యక్రమానికి మీరు హాజరైతే చాలు, ఒక ధర్నా చేసామంటే మీరు హాజరైతే చాలు, ఒక మీటింగ్ చేసామంటే మీరు హాజరైతే చాలు. కళాకారులు చేయవలసింది ఆ ఒక్క కార్యక్రమం మీరు చేస్తే మంచి మనకి బలం వచ్చి మన కార్యక్రమాలు నిర్వహించుకొని చక్కగా సంఘం ఏపీకేఎస్ అభివృద్ధి చెంది మన సేవా కార్యక్రమాలు మన పట్ల చేస్తుందని నమ్మకంగా అందరికీ చెప్తూ హృదయపూర్వకంగా మీ అందరినీ అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. రాజావులోని కళాకారులకి 25 సంవత్సరాల క్రితం 50 సెంట్ల భూమిని ఉచితంగా దానం చేశారు. 25 సంవత్సరాల క్రితం. ఆ 25 సంవత్సరాల నుంచి కూడా దాన్ని కళాకారులు ఏమీ చేసుకోలేక అప్పుడెప్పుడో 1,50,000 రూపాయలు 2001లో కిమిటి కళా వెంకట్రావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు 1,50,000 వారి చేత శాంక్షన్ చేయించుకొని వచ్చి ఒక రూమ్ కట్టేసి అటు పుట్టలు పట్టేసి చదబట్టేసి వదిలేసారు. ప్రారంభోత్సవం కూడా జరగలేదు. దానికి ఆ స్థలాన్ని మన కళారంగానికి అంకితం చేద్దామనే ఉద్దేశంతో మరలా జిఎంఆర్ గారి వద్ద పెర్మిషన్ తీసుకొని జిఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం అనే ఒక ఆడిటోరియం నిర్మించడం జరిగింది. తర్వాత ప్రత్యేకంగా ఒక ఓపెన్ ఆడిటోరియం కూడా 2 అక్కడ నిర్మించడం జరిగింది. వాటిల్లో నా ఉద్దేశం ఏమిటంటే వర్ధమాన కళాకారులను తయారు చేయడం, ఒకటి ఉచిత నాటక శిక్షణ ఒక వేదిక, ఉచిత లలిత సంగీత శాస్త్రీయ సంగీత శిక్షణ ఒక వేదిక ప్రస్తుతానికి ఏర్పాటు చేయడం అయింది. ఎవరైనా ఉత్సాహవంతులు 25 సంవత్సరాల లోపు గల పిల్లలు, అంటే మనం వర్ధమాన కళాకారులను మనం తయారు చేసుకోవాల్సింది, వర్ధమాన కళా పోషకులను తయారు చేసుకోవాల్సింది, వర్ధమాన కళా ప్రేక్షకులను కూడా మనం తయారు చేసుకుంటేనే ఈ కళారంగం నిలబడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి మనం శిక్షణ ఇవ్వడం, ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. ఎవరైనా ఉత్సాహవంతులు 25 లోపు వారు ఎవరు వచ్చినా నాటక పంచ శిక్షణ కానీ మరి లలిత సంగీత శాస్త్రీయ సంగీత శిక్షణ కానీ ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. లలిత సంగీత శాస్త్ర సంగీత శిక్షణ కోసం మంతపూడి ప్రసాదరావు మాస్టర్ అని వారు ఉచితంగా చెప్పడానికే వారు నిర్ణయించారు. ఇక నాటక పద్యాల విషయం, నాటక శిక్షణ కోసం ప్రస్తుతానికి నాకు తోచినంత నేను విద్యాదానం చేసి నేను కూడా శిక్షణ ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఉత్సాహవంతులైన యువ కళాకారులు ఎవరైనా 25 సంవత్సరాల లోపు వారు ఎవరు వచ్చినా వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని నేను మనవి చేసుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వర్ధమాన కళాకారులకి పిల్లలకి నేను మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. తర్వాత ఆ రోజు ప్రారంభోత్సవానికి కందుల దుర్గేష్ గారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాధ్యులను తీసుకురావడం కూడా జరిగింది. కానీ పని ఒత్తిడి వల్ల కళాకారులందరికీ తెలియచేయలేకపోయాం. ఎందుకంటే నేను ఆ పని ఒత్తిడిలో ఉండిపోవడం, మరి అక్కడ ఉన్న కళాకారులందరికీ తెలియచేయలేకపోవడం, ఏదేదో సంథింగ్ జరిగింది. కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు. కందుల దుర్గేష్ గారు వచ్చారు, మరి మా రాజా ఎమ్మెల్యే గారు వచ్చారు, పాలకొండ ఎమ్మెల్యే గారు నిమ్మక జయకృష్ణ గారు వచ్చారు, మాధవీలత గారు నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇంతమంది ఎమ్మెల్యేలని మినిస్టర్లు గారిని తీసుకొచ్చి
ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు మంత్రివర్యులు ఏం చెప్పారంటే, కళాకారులకి ప్రత్యేకించి పెన్షన్ మేము తప్పకుండా అరేంజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం 4,000 అందరికీ ఇస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో 6,000 చేసే ప్రయత్నం మేము చేస్తామని ఆ రోజు మనవి చేశారు. అసలు సాంస్కృతిక శాఖ బాధ్యులను కూడా పిలవటం కూడా అదే విషయంలో పిలిచాం. అలాంటి హామీలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఉచిత శిక్షణ ఏర్పడాలంటే చేయాలంటే సామాన్యమైన పని కాదు. దానికోసం ఒక హార్మోనిస్ట్ పెర్మనెంట్గా ఉండాలి, పద్యాలు చెప్పేవారు పెర్మనెంట్గా ఉండాలి, ఒక వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే నెలవారీ ఒక 40-50 వేలు అన్నీ ఖర్చు అవుతాయి. అలాంటి ఖర్చుల విషయంలో కానీ మరి మినిస్టర్ గారి సహాయం కానీ ప్రభుత్వం సహాయం మనకు దక్కుతుందనే విషయంతో ఆ ప్రభుత్వం వారిని కూడా తీసుకొచ్చి ఆ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా ఉచిత సంగీత శిక్షణ, ఉచిత నాటక శిక్షణ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మా మువ్వల వెంకటరమణ గారు హరిశ్చంద్ర నాటకాన్ని నా నాటక మార్గదర్శి అని ఎప్పుడూ రచన చేసి పెట్టారు. అది కానీ ఎవరైనా దాన్ని వినియోగించుకున్నారా? మీ హృదయాలు మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మనస్ఫూర్తిగా. కళాకారులు అంతటి మహా ఉన్నతమైన పుస్తకాన్ని చదివి దానిలో విషయాన్ని నేర్చుకొని దాని భావాన్ని గ్రహిస్తే మనం ఆ భావం ప్రకారం నటించగలము, పాడగలం. కాబట్టి అలాంటి వాటిని వినియోగించుకోండి. వినియోగించుకుంటే రాసిన వారికి కూడా ఒక మనస్తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. మన కళారంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఈనాటి ముఖ్య అతిథి పద్మశ్రీ గోపాలరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది అతిరథ మహారథులు, అలాగే మిత్రులు శివాజీ గారు, అందరికంటే ముఖ్యంగా ఉమ్మడి కళాకారులు, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా కళాకారులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే శ్రీకాకుళం ఉద్యమం నుండి అంతకంటే ముందుగా కూడా ఇక్కడ కళాకారులు చేసిన ఉద్యమ గీతాలు కానీ ఉద్యమాలు కానీ ఎవరు కూడా దేశంలో ఎవరు కూడా మర్చిపోలేరు. శ్రీకాకుళ ఉద్యమం పేరు వచ్చిందంటే కారణం ఏంటంటే ఇక్కడ కళాకారులు అనేది మనందరికి కూడా తెలిసిన విషయం. ఇలాంటి గొప్ప కళాకారుల మధ్యలో మాట్లాడే అవకాశం రావడం అనేది అది అందరికీ రాదు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు నిజంగా మరొక్కసారి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు వాసుమాషారు చెప్పినట్టు అఖిల భారత కళాకారుల సంక్షేమ సంఘం సలహాదారుగా నేను ఉన్నా కూడా పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు లాంటి వాళ్ళు, అలాగే ఇక్కడ ఉండే చాలామంది పెద్దలు, వ్యవస్థాపక ట్రస్టీలు ఇప్పుడే మీ అందరికీ కూడా తెలుసు, అంతమంది కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఈనాడు ఇంతమందికి సిలబస్ డెవలప్మెంటు, అలాగే కల్చరల్, ఇప్పుడు వాసుమాషారు ఈరోజు వాస్తవంగా 2:30 గంటలకి వాసుమాషార్ని కూడా రాష్ట్ర కల్చరల్ కమిటీ కన్సల్టెంట్గా ప్రభుత్వం తీసుకోవడానికి ఇంటర్వ్యూ పెట్టారు. అయితే అది బిజీగా ఉండడం వల్ల రేపు 5 గంటలకు అది పెట్టినట్టు వాసుమాషారికి ఇప్పుడే చెప్పాము. వాళ్ళు లింక్ కూడా షేర్ చేశారు. ప్రభుత్వానికి అంటే ఏపీకేఎస్ఎస్ ఒక కళా సలహాదారుడిగా నేను కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం చేశాను. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, కల్చరల్ కమిటీ. ఈ కల్చరల్ కమిటీ ద్వారా ఏవైతే సంస్కరణ కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే ప్రజలకు చేరవేయవలసిన విషయాలు ఉన్నాయో ఆ విషయాల్ని కళా బృందాల ద్వారా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చెప్పడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని అంగీకరించడం, అది వాసుమాషారు ఆధ్వర్యంలో 26 జిల్లాలకు కూడా కళాకారుల్ని, ప్రతి జిల్లాకు కూడా ఒక 10 మంది కళాకారులు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే ప్రతి జిల్లాలో కూడా 10 మంది కళాకారులు కూడా మహిళలే ఉండాలని చెప్పారు. కానీ మహిళలే అనేది ఒక సాధ్యం కాని విషయం అని ఇప్పుడే వాసుమాషారు కూడా చెప్పారు. కాబట్టి సగం మంది మహిళలు, సగం మంది పురుషులు
వీళ్ళతో కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా సభ్యత్వం తీసుకున్న రాష్ట్ర స్థాయిలో కళాకారులు అందరితో ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి ఆ కళాకారులకు కూడా కొంత ఆర్థిక సహాయం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి ఈ సభలో దీన్ని అనౌన్స్ చేయడం నాకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్తీక వనభోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కళాకారులందరికీ, కళా పోషకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ గారు ఖండాపు గోవిందరావు గారు నిర్వహణలో ఇంతటి బృహత్తరమైన కార్యాన్ని ఆయన భుజం పైన వేసుకొని ఇంతమంది కళాకారులను ఇక్కడికి రప్పించగలిగారు అంటే ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది కళాకారులు వస్తారని అసలు అనుకోలేదు. ఇది ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ కళాకారులు ఇలాగే ప్రతి ఎక్కడ కార్యక్రమం జరిగినా ఏ మనసులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఇలాగే కళాకారులు అందరము కలిస్తే ఇది ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మనం అందరము కూడా ఆలోచించుకొని మనము ప్రభుత్వాల్ని మనకి ఏది మనం సాధించాలన్నా ఏది చేయాలన్నా పెద్దలందరూ చెప్పారు. ఇలాగే మనం అందరం కలుసుకుంటే ఎంతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందరం కూడా మనం ఏది కావాలన్నా మనం సాధించగలము. అలాగే ప్రతి ఒక్క కళాకారులకు కూడా గుర్తుంచుకోవలసింది ఏ కార్యక్రమం చేసినా ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సంఘాలు అన్నీ కలిసి ఒక సంఘంగా ఏర్పడితే మా ఏపీకేఎస్ఎస్ సంఘానికి మీరందరూ కూడా వచ్చి మా ఏపీకేఎస్ఎస్ గొడుగులో చేరాలని మాకు అందరిలో మీరు అందరూ ఐక్యమై చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే మన కళాకారులు అందరము ఒకటైతే అన్నీ సాధించగలము, అన్నీ చేయగలము. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే అందరము ఒకటి అవ్వాలి, ఎవరికి కూడా ఎలాంటి ఇది లేకుండా అందరం కలిసిపోవాలని మా ఏపీకేఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే. ఈరోజు ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వ కార్డులు, కళాకారులు గుర్తింపు కార్డులు మహోత్సవం ఇది కూడా ఒక పండగ లాంటిదే. చాలామందికి ఇప్పటి వరకు గుర్తింపు కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఈ మధ్య అయితే మాకు కొన్ని విషయాలు కూడా మాకు తెలిసాయి. గుర్తింపు కార్డులు చేయించలేరు అని కూడా ఆ విమర్శలు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని కూడా మేము అధిగమించి మన నారాయణరావు గారు ఎంతో కళాకారుల కష్టాలని, కళాకారుల తాలూకా మనస్తత్వాన్ని, మా సంఘం తాలూకా విలువలు తెలుసుకొని ఆయన మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించి 150 గుర్తింపు కార్డులు చేశారంటే నిజంగా ఆయనకి మా ఏపీకేఎస్ఎస్ సంఘం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మేమైతే. ఇంకెంతమందికైనా ఇప్పుడు మన సుందరనారాయణరావు గారు చెప్పారు, ఇప్పుడు అన్ని కళాకారులు, సకల కళాకారులకు కూడా గుర్తింపు కార్డు వస్తుంది. ఒక పౌరాణికమే కాదు, అన్ని రంగాల కళాకారులకి మేము చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ కూడా ఇందాక చెప్పారు ఏంటంటే దానికి అవసరమని మీరు పంపించండి ఎవరైనా సరే. అయితే అలాగే వేదిక మీద ఉన్నటువంటి పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారికి, అలాగే ఉత్తరాంధ్ర సంఘం అధ్యక్షులు బడే శ్రీరాములు గారికి, అలాగే మా అధ్యక్షులు ధనంజయరావు గారికి, అలాగే సుందరనారాయణమూర్తి గారికి, అలాగే నాకు తండ్రితో సమానమైనటువంటి శ్రీకాకుళం జిల్లా కళాకారుల సమాఖ్య నాన్నగారు బియ్య మోహన్ రావు గారికి, అలాగే మా వాసుదేవరావు గారికి, అలాగే మేషారు తేజస్వరరావు మేషారికి, అలాగే శర్మ గారికి, మన లింగమూర్తి గారికి, కొంతమంది పెద్దలు ఉన్నారు, మన బలరాం మేషారు గారికి, అలాగే దేవు గారికి, ఆయనకి కొంతమంది సార్ మీరు కూడా ధనంజయరావు గారు, అందరూ సార్ మీరు మీ పేరు తెలియదు, భాస్కర్ రావు గారికి, అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏపీకేఎస్ఎస్ ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘం నడుస్తూ ఉంది. దాని విధి విధానాలు, మంచి చెడ్డలు ఇంతవరకు కళాకారులకు ఎంత ఉపయోగపడింది, ఇక ముందు ఏం చేయబోతున్నాం ఉన్న విధి విధానాలు పెద్దలందరూ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇదే మొట్టమొదటిసారి రావడం, మీ అమూల్యమైన ఆశీస్సులు ఇంతమంది కళాకారుల సమక్షంలో ఒక్కసారి నా మొహం మీ అందరికీ చూపించి మీ అందరినీ చూసి ఆనందిద్దామని ఇక్కడికి విచ్చేశాను. నేను చాలా సంతోషం. ఇక నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే
మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని ఇందుపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలారా, నిజంగా ఈరోజు మహాసుదినం. అటువంటి ఈ శుభదినాల్లో ఇంతమంది కళాకారులు ఒకచోట కూర్చొని కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆనందదాయకం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతికి మనుగడకు నిలువెత్తు సాక్ష్యాలు ఈ కళారూపాలు. అటువంటి కళారూపాలు ఈ మధ్య ఎన్నో కొట్టుకుపోయాయి. అంటే 100కు పైబడి ఉండేవి కళారూపాలు. అటువంటి కళారూపాలు 32 లోపు ఉన్నాయని చాలామంది చెప్పిన విషయం ఇది. ఎందుకంటే నేను కాదు, చాలా పరిశీలకులు పరిశీలించి చెప్పారు. అంటే అంత తక్కువైపోయాయి. ఇక ఉన్న కళారూపాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్న ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలు జరుగుతూ ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించే బాధ్యత ఇది సర్వకళల స్వరూపం, యథార్థం. అటువంటి ఈ కళా నిలయంలో సంక్షిప్తంగా చెప్పాలి కాబట్టి చెప్పిన వారు ఇన్ని గంటలైనా చెప్పగలరు కళాకారులు కాబట్టి. ఇప్పుడు చెప్పవలసిందంటే చక్కని కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమం ఏంటంటే కళాకారులందరూ ఒక చోటకి చేరి వారి తాలూకా అంటే కష్ట సుఖాలు తెలియజేస్తూ కళాకారులను పరిచయం చేస్తూ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు మాకిక్కడ. మరి గౌరవనీయులు గోవిందరావు గారు, ఎందుకంటే గోవిందరావు గారి కోసం 2 మాటలు చెప్పవలసిన అవసరం కూడా ఉంది. చాలా రోజులు, చాలా సంవత్సరాల క్రితం నుండి కళాకారులను అభిమానిస్తూ అతను కూడా కళాకారుడయ్యి కళాకారులందరినీ ప్రతి సంవత్సరం ఒక కళాకారుడికి ఒక ఉన్నతమైనటువంటి సన్మానాన్ని ఏర్పాటు చేస్తూ కళారంగానికి కళాకారుల్ని ఉత్తేజపరిచినటువంటి కళాభిమాని మరి గోవిందరావు గారు వారి సమక్షంలో నాకు, ఎందుకంటే పెద్దలు అందరూ చెప్పారు, చెప్పడానికి ఏమి లేదు అంటే అతని కోసం చెప్పడం అని అంటే ఈ కళారంగానికి అతను చేసిన సేవ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి గౌరవమైన పదవుల్లో ఉండి కూడా కళామ తల్లి సేవ చేసినటువంటి ఆ బాధ్యత తీర్చుకొని చాలామంది కళాకారులకి ఉత్తేజపరుస్తూ అభిమానించి గౌరవిస్తున్నటువంటి గోవిందరావు గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు చెప్పారు, మాస్టర్ ధనంజయరావు గారు, కళాకారులు చాలామంది ఈ కళను నమ్ముకొని, అందులో నేను కూడా ఉన్నానండి, నేను కళాకారుడిని, ఏదో చిన్న కళాకారుడిని, అందరికీ పరిచయం అయ్యాను. ఇదే వృత్తిగా భావించి ఈ సేవ చేసుకునేంతవరకు బ్రతుకుతున్నాం. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు అవుతుంది. అదే వృత్తి, నాకు వేరే పని లేదు, తెలియదు కూడా. కళను నమ్ముకొని సేవ చేశాను. కానీ మాలాటోళ్ళం అంటే ఉన్నటువంటి మాలాంటి కళాకారులు అందరూ, కళను నమ్ముకునే వాళ్ళందరూ అందరూ ఒకే స్థితిలో ఉండరు. పేద కళాకారులు ఉన్నారు, ధనిక కళాకారులు ఉన్నారు, మాస్టర్ గారు చెప్పారు. వృత్తి కళాకారులు, మరి ప్రవృత్తి చేసినటువంటి కళాకారులు ఉన్నారు. కాబట్టి చాలామంది పేద కళాకారులు ఈ కళను నమ్ముకొని చాలా వీధిని పడినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మేము ఉన్నాం, ఏ పనికి వెళ్ళగలమా, ఏ పని చేయలేము, ఈ వయసులో మేమేం పనులు చేయగలమో మాకు ఎవరు పిలుస్తారు. అందులో ఎక్కడ చూసినా ఏమండి అని గౌరవించినటువంటి ఒక కళామ తల్లి తాలూకు కరుణ, ఆ ఆశీర్వాదం తెచ్చుకున్నాం. మాకు గౌరవించి అందరూ పలకరించినటువంటి భాగ్యాన్ని మహాతల్లి కళామ తల్లి కల్పించింది. కాబట్టి మమ్మల్ని ఎవరేటు పిలవలేరు, మేము పనులకు వెళ్ళాము. మాలాంటి కళాకారులు చాలామంది, వేలాది మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అందులో శ్రీకాకుళం జిల్లాలో చాలా వెనకబడి ఉంటే కళాకారులు ఉన్నారు. కాబట్టి కళాకారులకి ప్రభుత్వాలు ఏంటంటే పార్టీ పరంగా పెద్దలు చెప్పినట్టుగా పార్టీ ప్రమేయాలు లేకుండా ఎవరికి తెలిసినటువంటి విధంగా వారు సహకరించి ఇంతమంది కళా సంఘాల అధ్యక్షులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలందరూ కూడా ఈ కళాకారుల తాలుగా పరిస్థితిని తెలుసుకొని ప్రభుత్వానికి విడమరిచి చెప్పి, ఎందుకంటే తేడా లేదు. వృద్ధ కళాకారులు అంటున్నారు, వృద్ధ కళాకారులు ప్రత్యేకత లేదు. మొట్టమొదటి ఇచ్చేటప్పుడు నాకు 500 రూపాయలు వచ్చి 500 రూపాయలు ఉండేటప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు అంటే వృద్ధులకి. ఇవాళ వృద్ధ కళాకారుల కంటే ప్రత్యేకత మాత్రం ప్రభుత్వాలు కల్పించలేదు. కాబట్టి మరి ఏ విధమైన సహకారము ఇంతమంది పెద్దలు ఈ సమాఖ్యత ఏర్పాటు చేసిన కళాకారులు, కళాభిమానులు, గౌరవనీయులు పెద్దలందరూ పేద కళాకారులకి అభిమానించి ఆదుకోవాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వృత్తి కళాకారులు, ఔత్సాహిక కళాకారులు, వర్ధమాన కళాకారులు, చాలామందిని
ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లో చూస్తున్నాం. చాలా చక్కగా అంటున్నారు, ఎంతో బాగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమం ఇది వాళ్ళని చూస్తే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. ఇటువంటి కళాకారులు వెనకబడుతున్నారు, వీళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం లేదని ఎంతో బాధ పడవలసి వస్తుంది. ఏది ఏమైనా ఈనాడు ఈ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సేవా సంఘం అనే మహావృక్షంలో మన కళాకారులందరికీ మంచి మంచి భవిష్యత్తు రాగలదని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మన కండాపు గోవిందరావు గారు ఈ సారథ్యం వహించడం అనేది చాలా మన కళాకారులందరి తరఫున అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏ రోజైనా మన కళారంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి నలుగురు పెద్దల ప్రోత్సాహంతో ముందుకెళ్ళాలి. ఆ విధంగా మా శ్రీకాకుళం రంగస్థల కళాకారులు తమ సమైక్య తరపున మన పెద్దల మోహన్ రావు గారని, మన నరసింహమూర్తి గారని, రామలింగ సోమేశ్వరని, ఇక మా వార్డును మా ట్రెజరర్ రమణారావు గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో 10 మంది దాతల దగ్గర 4 డబ్బులు దండి ప్రతీ నెల ఒక 30 మంది కళాకారులకి మేము ప్రతీ నెల పెన్షన్ ఇస్తున్నాము పేద కళాకారులకి. అదేవిధంగా ప్రతీ నెల స్టేజ్పై ఉచితంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఎంతోమంది దాతలు. దీని అంతటికీ కారణం ఏంటంటే మనందరం సంఘటితంగా ఉండి కళల్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు ముఖ్యంగా మన కళాకారుల్ని ఆదుకోవడం లేదు. అందరము ఒక త్రాటిపైకి వచ్చి 10 మంది పేద కళాకారుల్ని ఆదుకోవాలనే సదుద్దేశమే ఈ కళా సంఘాలు. కాబట్టి ఎంతమంది ఎన్ని దగ్గర ఎన్ని సంఘాలు పెట్టినా 4 పేద కళాకారుల్ని ఆదుకోవాలనేదే. ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన కళాకారుడైనా చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి పెద్దల ప్రోత్సాహంతో మా శ్రీకాకుళం టౌన్ తరపున మేము 10 మంది కళాకారుల దగ్గరికి వెళ్ళి 10 మంది దాతల దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నాం. మా టౌన్ తరపున మా సంఘం తరపున ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే తప్పకుండా మా శ్రీకాకుళం రంగస్థల కళాకారుల తరపున మేము చేస్తామని తెలియచేస్తూ ధన్యవాదాలు. కళాకారులు అతి గొప్పవాళ్ళు. ఎందుకంటే ఈవేళ భారతదేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం మన కళా ప్రదర్శనలే. ప్రతి కళాకారుడే నాంది. ఇక రెండవది, తల్లి పాలు కళ్ళ నీళ్లు ఎంత శ్రేష్టమైనదో, కులాలు లేక మతాలు లేక ఏ వ్యత్యాసం లేక ఎట్టి మర్మాలు లేక కర్మాలు లేక ప్రతిగా ఎవరంటే ఒక్కడే కళాకారుడే. ఇక మరి మూడవది, కళాకారులకి పింఛన్ 4000. మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు 4000 చేసింది ప్రభుత్వం. చేయనివ్వండి, 4 కాబట్టి 6 ఉండండి. కానీ వాళ్ళకంటే మనకి ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తే సమంజసం నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే కళాకారుడికి 6 మాసాల్లో పింఛన్ రాదు. వీళ్ళకి 1వ తేదీ తెల్లవారింటికి ఇంటికి తలుపు తట్టి మరీ ఇస్తున్నారు డబ్బులు. కళాకారులు పింఛన్కి విలువ లేదు, ఎవరు రాసించట్లేదు, 2 సమానం అయిపోయినాయి. మామూలుగా ఇచ్చే పింఛను కంటే ప్రతి కళాకారుడికి కనీసం 1000-2000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి మనందరం పెద్దలందరూ ఆ విషయంలో చర్య తీసుకొని మరి వాటికి సహకరిస్తారని పెద్దలందరికీ మనందరి తరఫున మనం చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు కళాకారుడి విలువ పెరుగుతుంది. ఇక 5వది ఇప్పుడే పెద్దలు చెప్పారు, చింతామణి నాటకాన్ని చేసే చక్కని ఒక ప్రతి కుటుంబీకుడు కుటుంబ పెద్ద పొరపాటు చేస్తే జరిగే మంచి విషయాన్ని తెలియజేసేదే చింతామణి నాటకం. కూలంకుషంగా తప్పుదారి అనేది ఎంత చెడ్డ పని అనేది చెప్పేది మరి కందుకు నారాయణరావు గారు మహానుభావుడు రాశారు. అంత మంచి నాటకాన్ని నిషేధించడం చాలా దుర్మార్గం. ఇక మన కళాకారులే ఇటీవల నేను చాలా సార్లు చూశాను. ఎస్పీలత ఏమండి అంత గొడవలిపి గెలవలసిన పని మనకి ఏమొచ్చింది? అందుకు ప్రశ్నించరు పెద్దలందరూ, నన్ను ఎందుకు నిషేధించరు? అది చాలా అన్యాయం అండి. మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం. అంత దిగజారిన పరిస్థితి మనకి రావాల్సిన అగత్యం ఏముందని మరోసారి మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి వాటన్నిటికీ మనం స్వస్తి చెప్పాలి, స్వస్తి పలకాలి. లేకపోతే 4 పూటలు పస్తుంటే చచ్చిపోం. పొడి శ్రీరాములు గారు 55 రోజులు పస్తున్నారు, ఏమైపోయింది? మహానుభావుడు అయ్యారు. అట్లానే ప్రతి ఒక్కరు కూడా నాలో ఏమైనా తప్పులుంటే మరి పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సాక్షాత్తు సరస్వతి దర్శనము మనం చేస్తున్నాము.
ఒక అక్షరము పదమై, వాక్యమై, పద్యమై, చినుకు మహాసముద్రమైనట్టు పద్మశ్రీ వరకు చేరింది అంటే మరి మహానుభావులు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు, ఎందరో మహానుభావులు. కానీ ఒక ఆదర్శంగా మనకి ఈ పద్యానికి ఇంతటి గౌరవం భారతదేశంలో ఒక తెలుగువాడికి ఉన్నదే అని నిరూపించడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం అది. ఎందరో మహానుభావులు, ఎందరెందరో మహానుభావులు ఆ పద్యం యొక్క రుచి చూసినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషాదమైనటువంటి పదము మనం వింటున్నాం. ఒక పుస్తకాన్ని రచన చేసి ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఒక పుస్తకం తయారైతే, అది ఒక నాటక రూపంలో ప్రదర్శన అయితే, అమితమైనటువంటి జన ప్రవాహము దాన్ని ఆదరిస్తే, నేటి ఈ దురదృష్టమైనటువంటి కాలంలో ఆ నాటకాన్ని నిషేధించడం అనేది, ఒక అక్షరం మార్చే హక్కు ఎవరికీ లేదండి. ఒక రచయిత ఒక పాట రాసినా, పద్యం రాసినా అందులో ఒక అక్షరంలో ఒక ఒత్తు తీసే హక్కు ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ సంగతి కళాకారులకు బాగా తెలుసుది. అటువంటిది ఒక నాటకాన్నే తీశారు అంటే ఎంతటి ధైర్యం వాళ్ళకి. అది మరి రాజకీయ ప్రభావం అనండి, అధికార ప్రభావం అనండి, అది కొంతకాలమే. వారికి తెలుసు ఇది శాశ్వతము కాదు, అక్షరమే శాశ్వతము. అటువంటి అక్షరాన్ని మరి సాక్ష్య రూపంలో తేవడానికే ఈ ఏపీకేఎస్ఎస్ సంఘం ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా 100% ఉపయోగపడుతుంది. అందుకే ఇది ఈరోజు ఇక్కడ మన ముందుకి ఖండాపు గోవిందరావు గారు, ఆయన మరి విజయవంతం చేయాలంటే ఆయన పేరే విజయుడు. భారతంలో అర్జునుడు విజయుడు. ఎందరో మహావీరులు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు కావచ్చు, కానీ ఒక కార్యక్రమం చేయాలంటే బాధ్యత. ఒక కుటుంబానికి కానీ, ఒక వీధికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఉండేటప్పుడు ఆ సంస్థ యొక్క పరిమళం ఏదైతే ఉందో విశ్వవ్యాప్తం అవుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు శ్రీకాకుళంలో జరుగుతున్నాయి. కానీ మనం అందుకోలేకపోతున్నాం అనడానికి ఒక్కసారి బాధ్యతగా ఆలోచించండి. బాధ్యత ఒక్కటే పదం. ఇక్కడ ఎక్కడైనా ఒక సంస్థ కానీ ప్రారంభమైతే అది నీటిలో పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీటిలో కలిసిపోతుంది. అలాగే కళాకారుడు తన ఊహలో ఒక కళగా తయారైన తర్వాత ఆ కళలోనే జీవిస్తారు, ఆ కళలోనే లయమైపోతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనకి మన కోసం మనం చూడండి. ఎవరి కోసం అయితే మనం ఆలోచించాలి, కానీ ఇక్కడ మనకి మనం ఆలోచించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని తెలియజెప్పడానికే ఈ సంక్షేమ సంఘం అనేది ఆవిర్భాయింది. మాటలైపోతున్నాయండి, పర్వాలేదా? కాబట్టి బాధ్యత ఇక్కడ చూడండి, ఒక్క పదం. ఎందుకంటే పెద్దవాళ్ళు, అనుభవంతో ఉన్న వాళ్ళు మాట్లాడాలి. సామాన్యమైనటువంటి మన అందరము కూడా ఆ పెద్దలు ఇచ్చినటువంటి సాహిత్యం యొక్క బలం, వారి యొక్క అనుభవాల యొక్క బలం, వాళ్ళు చెప్పినటువంటి స్ఫూర్తి ఏదైనా ఒక రంగానికి తెలిసింది అంటే అది కేవలం సాహిత్యకారులు. వ్యాస భగవానుడు లేకపోతే మనకి ఇన్ని గ్రంథాలు వస్తాయా, పురాణాలు వస్తాయా, ఉపనిషత్తులు వస్తాయా, ఏమిటి వస్తాయి? మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఆ పుస్తకాన్ని వాటిని నిలబెట్టుకుంటేనే ఈ భారతదేశం అని నిలబడి ఉంటుంది. లేకపోతే ఈ భారతదేశం తీసి ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. బలము లేనిది భావ రాగ తాళములతో కూడుకున్నటువంటి ఒక సమైక్యమైనటువంటి శక్తి అని చెప్పేది మన దేశం పేరులోనే ఉంది. అటువంటి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా చేశాము. మరి బాధ్యత లోపము, సహకరించే శక్తి మనకు లోపము. ఈ క్షణం అయిపోయిన తర్వాత మర్చిపోతున్నాం. తిరిగి కదపడం లేదు, మళ్ళీ కలుసుకోవడం లేదు, మళ్ళీ ఏది చేయడం లేదు. ఇది ఒక్క బలహీనతని దూరం అయితే మన సంక్షేమ సంఘం అనడానికి ఒక అర్థం ఉంటుంది. పెద్దల ఆశయాలకి మనం గౌరవించిన వాళ్ళని తెలియజేస్తూ మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గోవిందరావు గారు ఉన్నారు అంటే అక్కడ విజయం ఉంటుంది. ఆయన మనసులో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. కనీసం 4 సంవత్సరాలు అవుతుందా, 10 సంవత్సరాలు అయిపోయిందా చూడండి. అంటే కార్యరూపం దాల్చలేదంటే ఆయన చూడగానే నమస్కారం అనేస్తున్నాం, పెద్దలు చూడగానే నమస్కారం అనేస్తున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నాం. కాబట్టి అది దయచేసి మీ అందరి పాదాలకి హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను.
ఇకనైనా కళాకారుడు అంటే ఒక మొన్న భామినిలో చెప్పారు పెద్దలు, ఒక భజన కళాకారుడు ప్రతి ఊర్లో 10 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిస్తే మొత్తం వీళ్ళే ఎక్కువ ఉంటాం, మన భజన కళాకారులు ఎక్కువ ఉంటాం. కానీ ఐకమత్యం ఎవరి పని వారు చేయండి, సమయం వచ్చేటప్పుడు మనమంతా ఒక్కటేనే భావం తెలియజేయాలని తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. గోవిందరావు ఇప్పుడు ఈ మండలంకి మన జిల్లాకి నడిపించినట్టుగా మిగతా జిల్లాలకు కూడా వ్యాపించాలంటే కొందరు మీలో పూనుకొని ప్రతి మండలం ఇప్పుడు సుందరనారాయణ గారు లాంటి ఉన్నారు, ఆ మండలం కలిసి ఈ అందరికీ వీళ్ళందరికీ ఏం చేయాలంటే ఏపీకేఎస్ఎస్లో మనం అంతా భాగస్వాములు, అంటే ఆల్రెడీ కళాకారులు అందరూ ఒకటే, భాగస్వాములు అవ్వాలని మనం ప్రేరేపిస్తే వాళ్ళకి సూచిస్తే, ఇప్పుడు గోపాలరావు ఉన్నారు, గోపాలరావు గారు రాజధాని కూర్చొని మనకి 2-3 సంఘాలు ఉన్నాయ్యా, మనం కూడా ఏపీకేఎస్ఎస్కి సబ్జెక్ట్ తీసుకొని మనందరం కలిసి ఉందాం అన్న ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెప్తే అది పాతుకుపోయిన తర్వాత అది ఎంత ఎదుగుతుందో మరి మనం చెప్పలేము. అది అంచేత ఆ విధంగా మొత్తం ప్రతి మండలం వైజు సెపరేట్ చేస్తే బాగుంటుంది. అలాంటప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మని నేను వస్తాను, చూసుకొని అక్కడ నాకు తెలిసిన వ్యక్తులకి నేను పరిచయం చేసి, నాకేం చేద్దంటే 2-3 జిల్లాల్లో కాస్త మీ ఆంధ్రదయ వల్ల మాత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను వస్తాను. అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చి మన తాలూకా తర్వాత గోపాలరావు గారు చెప్తారు, మన మినిస్టర్ కూడా రాజధానిలో చెప్పారు కళాకారులకు వేరేగా పెన్షన్ ఇస్తామని చెప్పారు. గోపాలరావు గారి నోట్లో విందాం, ఆయన చెప్పింది మినిస్టర్ గారు చెప్పిన మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు బడే శ్రీరాములు, మాది నరీశ్వరం పార్వతీపురం దగ్గర. ఇంతమంది కళాకారుల్ని ఆహ్వానించి ఆదరించి ఈ సమావేశం ఏర్పరిచిన గోవిందరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. పడిపోతుందమ్మా. ఇది ఇంతమందిని చేర్చడం ఒక చోట. కాకపోతే ఇంక నా గురించి నేను 2013లో ఒక మహారుద్రయాగం యాజురి గారి చేత 27 మంది బ్రాహ్మణులు తెప్పించి చేయించాను మా ఊర్లోన. ఆ సందర్భంగా యాజురి గారు ఒక నాటకాన్ని పెట్టారు. గోపాలరావు గారు, మరి జై నిర్మల గారు, మొలకారెడ్డి నాయుడు గారు కళ్యాణం రోజు ఆ నాటకం పెడతారు, మీరు చూడండి. ఇప్పుడు నాటకాలు ఎవరు చూడరు బాబు అని అన్నాను. లేదు మీరు చూడండి అని అన్నారు. నా జీవిత గతినే మార్చేసింది ఆ నాటకం. ఆ వేళ చూశాను, ఇదేదో బాగున్నట్లుంది. ఇన్స్పిరేషన్ వీళ్ళ ముగ్గురే. అప్పుడు ఈ అబ్బాయి కూడా వచ్చాడు. ఎందుకైనా మంచిదని పద్యాలు ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత అలా కాలం నడుస్తుంటే ఒకరోజు అతను ఫోన్ చేశాడు, త్రినాథ నిలబడవయ్యా. అవును, ఆయన నాకు ఫోన్ చేసి, బాబాయ్ మిమ్మల్ని ఉత్తరాంధ్ర అధ్యక్షుని చేస్తున్నాము అందరం కలిపాను. నేనేటి ఉత్తరాంధ్ర, నిన్నగాక మొన్న పుట్టాను, కళారంగంలో ఉన్నాను అన్నాను. మహామహులు ఉన్నారు, గోపాలరావు గారు ఉన్నారు, మన సత్యనారాయణ గారు ఉన్నారంటే వాళ్ళందరూ మీ పేరు చెప్పారని అన్నారు. సరే ఇది ఎందుకు వచ్చింది సరే అన్నాను. అప్పటి నుంచి నేటి వరకు వర్ధమాన కళాకారుల్ని ప్రోత్సహించడం, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్ద కళాకారులని ప్రతి సంవత్సరం ఒక వెండి కిరీటంతో సన్మానం చేయడంగా నా జీవిత జయం పెట్టుకున్నాను. ఇంతవరకు అలాగే జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే లబ్ధ ప్రతిష్ఠులైన కీర్తిశేషులు మన సోమ సూర్యరావు గారు, బలరాం మేషారి గారి గురువు, వారి విగ్రహం ప్రతిష్ఠ చేయమని నాకు సూచించారు. వాళ్ళే ఆ అదృష్టం నాకు దక్కింది. ఒక్క సూర్యరావు గారే కాదు, అమ్మగారిని సూర్యరావు గారిని కూడా ప్రతిష్ఠ చేద్దామని ఆ ఊరెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేయించి ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాను. ఇంకా భగవంతుడు ఎంతవరకు ఆశిస్తే అంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ, కళాకారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ ఉన్నాం సార్ అందరికీ. మరి ఏపీకేఎస్ఎస్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు ఇందులో నేను కూడా ఈ సంఘానికి ఎందుకు ఆకర్షించబడ్డానంటే చేసే కార్యక్రమాలు. ఒక కళాకారుడికి ఆపద వచ్చింది అనుకోండి, మనందరం కూడా ఆదుకోవాలి, ప్రభుత్వాలే ఆదుకుంటాయని మనం అనుకోవడం లేదు. మొన్ననే మరి మన ప్రముఖ డోలకిస్ట్ అయినటువంటి బొద్దం బాలకృష్ణ గారు కాలధర్మం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరు కళాకారుల సహాయ సహకారాలతో సుమారు 30,000 రూపాయలు ఇంటికెళ్ళి, అంటే ఆ ప్రేరణ కూడా మనకి ఏపీకేఎస్ఎస్ ఒక విధంగా మాకు కలిగించిందని చెప్పుకుంటున్నాం సార్. ఆ కుటుంబానికి వెళ్ళి 30,000 రూపాయలు ఇచ్చడంతో ఆ ఇంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు.
200 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కేవలం సేమకుర్తి కళాపీఠం తరపున కాదు. దయచేసి అందరు కళాకారులు తలా రూపాయి వేసుకొని కళాకారులకు మనం ఉన్నామని భరోసా కల్పించడానికే ఇటువంటి సభలు తప్ప మనకి రాజకీయాలతో ప్రమేయం లేదు. కాబట్టి ఇటువంటి ప్రేరణ కలిగించినందుకు నేను కూడా మా సభ్యులమందరం కూడా ఇందులో సభ్యులుగా ఉండదలుచుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ కళాకారుడికి ఆపద వచ్చినా దయతో ఒక బద్దాం బాలకృష్ణ అని కాదు, మనకు తెలిసిన ఏ కళాకారుడికి కష్టం వచ్చినా కాలధర్మం చేసినా దయతో మీరందరూ కూడా ఒక 100 రూపాయలైనా కానీ ఎవరో ఒకరు దాన్ని లీడ్ చేయాలి కదా. కాబట్టి మీరందరూ సహకరించి మనందరం అందులో భాగస్వాములు అయినప్పుడే కళాకారుడికి జీవితానికి ఒక సార్థకత, ఆ కుటుంబం కూడా చాలా భరోసా. మాకు ఇంత కుటుంబం ఉందా, ఇంత కళాకారులు ఎంత ఆదరిస్తున్నారని వాళ్ళు సంతోషపడ్డారు. కాబట్టి మాకు ఏపీకేఎస్ ఒక మార్గదర్శిగా ఉందని చెప్తున్నాం సార్. మీ అందరికీ ధన్యవాదాలు పెద్దలందరికీ. వచ్చిన కళాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఏపీకేఎస్ఎస్ అంటే మా రాజుగారి ద్వారా ఇదొక మంచి సంఘం నాకు పరిచయం అయింది. అంటే కళాకారుడినే కానీ నాకు ఎప్పుడు ఇక్కడికి రావడం నాకు అలవాటు లేదు. అందుకనిసే అంటే నాకు ఎవరు చెప్పలేదు. మెయిన్ మా రాజుగారు నాకు వచ్చి పెద్దలందరూ ఇందులో మా ఎర్లగోపాలరావు గారు, తరగత మంగాదేవి గారు వీళ్ళందరూ ఉన్నారు, మీరు కూడా అందులో ఉంటే బాగుంటుందని నాకు చెప్పడం జరిగింది. తర్వాత మా శిష్యులు ధనంజయ రెడ్డి గారు, అలాగే తర్వాత మన ధనావతి గారు, వీళ్ళందరూ ఇచ్చాపురం నుంచి చాలామంది నా శిష్యులు ఇందులో ఉన్నారు. కానీ వీళ్ళందరూ తర్వాత మీరు గురుగారు ఇందులో ఉండే బాగుంటుందని చెప్పి నాకు కూడా చెప్పడం జరిగింది. అయితే తప్పకుండా ఈ కళాకారులు అందరం కళాకారులమే, కానీ ఏంటంటే వాళ్ళందరూ మహాకళాకారులు, మనందరూ ఏవో చిన్న కళాకారులు మనం. కాబట్టి ఇంత మంచి అవకాశం నాకు ఖండాపు గోవిందరావు గారు, నాకు మా నాన్నగారి దగ్గర నుంచి మా మావయ్య గారు శ్రీరామచంద్రమూర్తి గారు వీళ్ళందరూ ఉన్న దగ్గర నుంచి దైవ బ్రాహ్మణ భక్తులు వాళ్ళందరూ. కాబట్టి వారు నన్ను కూడా పిలవడం ఈ కార్యక్రమానికి ఇక్కడ మంచి చాలా బాగుంది వాతావరణం అంతా, పిక్నిక్ వాతావరణం. ఇంతమంది కళాకారులను చూసే భాగ్యం నాకు ఈరోజు కల్పించిన పెద్దలందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇచ్చేసిన ప్రతి ఒక్క కళాకారులకి అందరం కలిసి ఉంటే కలది సుఖం. మరి ఏ కళాకారుడైనా కళాకారుడే. చతుషష్ఠి కళల్లో ఏ కళ ఉన్నా అది మనం కళాకారుల కిందే లెక్క. నేను చిన్న వీళ్ళు పెద్ద అని లేదు, అందరం ఒక దగ్గర ఉండి సమిష్టిగా ఏ పని చేసినా బాగుంటుందని చెప్పి ఇది ఒక నిదర్శనం ఇది. కాబట్టి ఇంతమంది కళాకారులు ఎక్కడో మదనాపురం నుంచి లోనకి దిగి ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే బళ్ళు కార్లు ఉన్న వాళ్ళకి పర్లేదు. కాబట్టి అందరికీ ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి హాస్పిటాలిటీ ఇచ్చిన మా గోవిందరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇచ్చేసిన కళాకారులందరికీ, ఎడ్లగోపాలరావు గారికి, బిఎం మోహన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనుషులందరికీ, పెద్ద కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, నేను మాట్లాడడం చేత కాదు నాకు, ఎప్పుడైనా మీరు అవకాశం ఇస్తే ఏదో నాకు వచ్చిన 2 ముక్కలు నేను వాయిస్తాను. అది నాకు మన సంఘంలో ఎప్పుడైనా మనం పెడదామన్నది, అది నాకు మాట్లాడడం చేత కాదు. కాబట్టి నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే అవి క్షమించి పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, కానీ మీరు ప్రజా వినోదం వరకే ప్రస్తుతానికి వినియోగిస్తున్నారు. ప్రయోజనం మీరు కళ్ళలో ఏముంది, ఆనందం మించి ప్రయోజనం కూడా ఉండాలంటే ఆ అంశంలో మీరు తీసుకున్న అంశంలో ప్రజోపయోగకరమైన విషయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది ప్రయోజనకరం అవుతుంది అన్నమాట. అటువంటి అంశాలను జోడించడం కోసం మాస్టారు చాలా ఆలోచించారు. అందులో భాగంగానే ఈ ప్రకృతి వ్యవసాయం ఒకటి వచ్చింది. మనం కడుపు కోసం బతుకుతాం, కోటి విద్యలు కూటి కొరకే. మరి తింటున్న కూడేటువంటిది ఆలోచించాలా? ఏం తింటున్నాం మనం ఇప్పుడు? విషాలు తింటున్నాం కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యవసాయ ఉద్యమాల్లో భాగంగా విషరసాయనాలు మనకు వచ్చాయి. తప్పనిసరి మనము అదే తిని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సాంప్రదాయ వ్యవసాయాన్ని కనుమరుగైపోయి ఆధునిక వ్యవసాయం ఒకటి వచ్చేసి తెలియకుండా మన జీవితాల్లోకి ఆకలిని పూడ్చింది అనుకున్నాం, కానీ వ్యాధుల్ని పూడ్చిందని మనం అనుకోలేదు. ఆ విప్లవం, దాని నుంచి బయటపడే మార్గం నిజంగా మహర్షి లాంటి 12 మహర్షులు లాంటి వాళ్ళు చాలా గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు. అది ప్రకృతి వ్యవసాయంలో. అయితే ఆ ప్రకృతి వ్యవసాయాన్ని చిన్నప్పటి నుంచి కూడా అందించాలి పిల్లలకి. ఇప్పుడు నిజంగా మనకు వ్యవసాయం గురించి తెలిసినా మనం వ్యవసాయం చేస్తామా? చెయ్యం. మంచి ఆహారం తిని బతుకుతామా? బతకం. మరి ఎవరు బతకాలి? మనం ఎలాగో అలవాటు అయిపోయాం.
బాధలు కూడా అలవాటైపోయాం. కానీ మన పిల్లలకు బాధ వస్తే తట్టుకోగలమా? తట్టుకోలేం. సో మనం మన పిల్లల కోసం బతకాలి. కాబట్టి మన పిల్లలకు మంచి ఆహారం ఇచ్చి బతకాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే ఏంటో చెప్పాలి, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో చెప్పాలి, దాని ప్రాధాన్యతను వివరించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్కూల్ టు ఫీడ్ స్కూల్ అనే ఒక విభాగాన్ని ఏర్పరిచింది. దానికి మాస్టర్ సీనియర్ కన్సల్టెంట్గా ఉంచగా నన్ను వారికి అసోసియేట్గా జూనియర్ కన్సల్టెంట్గా ఉంచారు. దానిలో భాగంగా పిల్లల కోసం మేము పాఠాలను తయారు చేస్తున్నాం. నేను బేసికల్గా చిత్రకారుడిని, రచయితని, సినీ గాయ రచయితని. ఇంతవరకు దాదాపు 25కి పైగా సినిమాలకు పాటలు రాశాను. ముఖ్యంగా నేను మీ వాడిని అఖిల ప్రజాకారుల సమాఖ్య ఆ లోగో నేను డిజైన్ చేసిందే వాసుమాషార్ ఆధ్వర్యంలో. నేను మీలో సభ్యుడినే పార్వతీపురం గ్రూప్లో ఉంటాను. నేను ఏం కోరుకుంటానంటే మన కళ వినోదం కోసమే కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలంటే ఇటువంటి పెద్దలు వస్తే నేను పద్య నాటకాలు కూడా రాయగలను, మీకు కొత్త కొత్త అంశాలతో ఇవ్వగలను. మాకు కూడా అటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. మీరంటే గొప్ప వాళ్ళు మాతో కలిసి ఉంటే, కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ప్రపంచానికి మనం ఉపయోగపడగలమని నేను నమ్ముతున్నాను. ఆ విషయం కోసమే ఈరోజు ఇటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవడం. ఈ 2 మాటలు నేను మంత్రముగ్ధంగా మాట్లాడలేను, కానీ చెప్పాలనుకున్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరం కలీకలో ఆత్మీయతా భావంతో ప్రతి ఒక్కరిని పలకరించుకొని వనభోజనం చేస్తూ మన కళారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కళాకారులకు కావలసినటువంటి మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపు కార్డులు వాటన్నిటిని తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సభకి మన మదనాపురంలో గోవిందరావు గారి కండాపు గోవిందరావు గారికి ఒక ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే వేదికను అలంకరించినటువంటి మిత్రులు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి ప్రముఖ కళాకారులు పద్మశ్రీ ఎట్ల గోపాలరావు గారికి, అలాగే బిఏ మోహన్ రావు గారికి, అలాగే వాసుదేవరావు గారికి, ఈ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం వాళ్ళందరి తాలూకా ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం అందరికీ కూడా పేరు వలసను కూడా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియపరుస్తూ, అలాగే మాకు గురువులు, మిత్రులు, పూజ్యులైనటువంటి మాకు ఎందువ ప్రసాదరావు గారు మామయ్య గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్కరిస్తూ, ఇక్కడకు విచ్చేసినటువంటి అనేక రకమైనటువంటి కళల్లో నిష్ణాతులైనటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్సమాంజలు తెలుస్తూ, రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి మంగాదేవి గారికి ఆవిడ నమస్కరిస్తూ, ఆవిడ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ రాష్ట్ర కళా సంక్షేమ సంఘం అభివృద్ధి చెందుతున్నది. ఎక్కడికో తీసుకెళ్తున్నారు దీనికి ఉన్నతమైన స్థితి తీసుకొచ్చినటువంటి శ్రీయుతులు మంగాదేవి గారికి హృదయపూర్వక నమస్సమాంజలు తెలియపరుస్తున్నాను సభాముఖంగా. ఎందుకంటే మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా మనకి టీవీలో అమ్మగారిని మన తాలూకా మొట్టమొదటిగా ఆవిడ తీసుకొని వెళ్ళి మనందరికి మళ్ళీ పరిచయం చేశారు. మనని ఈ మధ్యనే అవందరం కూడా ఇంట్లోనే వీక్షించాం కాబట్టి చాలా గర్వించాం. అయితే ఎంతోమంది పెద్దలందరూ కూడాను దీనికి శ్రీకారం చుట్టి ఏపీ కేఎస్ఎస్ అన్నటువంటి తాలూకా కళా ఖండాన్ని ఎన్నో రకాలైనటువంటి కళలందరినీ కూడా కళాకారులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి సంగీత కళలు అయితేనేంటి, నాటక కళలు అయితేనేంటి, నృత్య కళలు అయితేనేంటి, జానపద కళలు అయితేనేంటి, కళాకారులు అన్నటువంటిది ఒక్కటే ఏకీభవించాలి. ఇందులో భిన్నత్వం అన్నది ఉండకూడదు, ఏకత్వం కావాలన్నటువంటి దాని దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ మధ్యని జూమ్ మీటింగుల్లో కూడా మళ్ళీ మనం మర్చిపోకుండా జూమ్ మీటింగుల్లో కూడా దీన్ని ఏర్పాటు చేసి మళ్ళీ కళా పరిచయాలను చేసుకొని కళాకారులు పరిచయం చేసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలియపరచడం అన్నది ఈ ఏపీకేఎస్ఎస్ అన్నటువంటి దానికి మీడియా సహకారంగా మనకు ఉన్నటువంటి భాస్కర్ రావు గారు, రాజు గారు దీన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క కళాకారులను కూడా హైలైట్ చేసి రాష్ట్రేతర స్థితికి తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకి వెళ్ళి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే పాత్రికేయులకు అందరూ కూడా నమస్కరిస్తూ, ఈ మధ్యని
మనకంటూ గుర్తింపు కార్డు ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో దానికి గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఓటర్ ఐడి దగ్గర నుంచి, రేషన్ కార్డుల దగ్గర నుంచి, తర్వాత ఆధార్ కార్డుల దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కార్డులు ఉన్నాయి, ఎక్సెప్ట్ కళాకారులకు తప్ప. కాబట్టి మనం ఎందుకు వెనక ఉండాలి అన్నటువంటి దాన్ని హైలైట్ చేసినటువంటి అధ్యక్షురాలు మంగాదేవి గారు, అలాగే పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు, వాసుదేవ్ గారు, ఈ కమిటీ అంతా కూడా చాలా ఉన్నతమైన స్థితిగా ఆలోచిస్తూ మనకి రిటైర్మెంట్ లేదు అని రాజాంలో మళ్ళీ దీనికి ఏర్పాటు చేసి ఎంతోమంది కళాకారులు తీర్చిదిద్దాలన్నటువంటి శ్రీకారం కూడా చుట్టి అందరు కళాకారులు దీనికి సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ఒక యూనిటీ అయ్యి అందరం కూడా ఐకమత్యంతో కానీ ఉంటే ఎంతటి కార్యక్రమం మనం కూడా గవర్నమెంట్తో కూడా పోరాడి మనం సాధించగలము అన్నటువంటి ఒక ఉద్యమంలాగా తయారు చేశారన్నమాట. దీన్ని ఇది జరగాలని కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా కళాకారుల తాలూకు గుర్తింపు కార్డులు ఈ మధ్యనే ఒక్కొక్క మండలానికి, మా మండలమే వెనకబడి ఉన్నది అనుకున్నాం, అక్కడే శ్రీకారం చుట్టాం. ఇప్పుడు ఈ మధ్యన ఎప్పుడైతే మండల కళాకారులందరినీ కూడా తయారు చేసి వాళ్ళు కూడా మనకి ఏపీకేఎస్ఎస్లో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇవాళ మన అధ్యక్షులుగా ధనంజయరావు గారు, బగా తేజస్వర రమేష్ గారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు కూడా ఎంతో మంది కళాకారులు కలుపుకొని దీంట్లోని గుర్తింపు కార్డులకి అందరికీ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ మధ్యన కూడా పెట్టిస్తున్నాం. వాళ్ళ తరపు నుంచి కూడా చక్కనైనటువంటి మెజారిటీలో చాలామంది ఇందులో పాల్గొంటారు. ఇప్పుడు ఆల్రెడీ అందులో ఎన్నో అప్లికేషన్స్ నింపేయడం జరిగిపోయిందమ్మా. లేదన్నాకు వీల్లేదు. భాస్కర్ రావు గారు వాళ్ళది ఏమండి చెప్పండి. ఎంతోమందికి మీరు అప్లికేషన్స్ మనం ఇచ్చారు కదా. సెకండ్ మనం ఇవ్వడానికి గుర్తింపు కార్డులకి తయారవుతున్నాయి. ఫస్ట్ దానికి అందకపోవచ్చు, కానీ సెకండ్ లిస్టు మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా అందుతాయని, అది ఎందుకంటే దాని మీద మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వెనకబడ్డాం అనుకున్నాం, దానికి ఒక తప్పిదం మంది జరిగింది కాబట్టి వెనకబడ్డాం. అది సభాముఖంగా చెప్తున్నాను. లేదు, అదంతా రెక్టిఫై అయిపోయింది. వాళ్ళందరూ మనలో కలిశారు. దీని మీద సర్వే జరుగుతున్నది. ఎన్నో అప్లికేషన్స్ ఇంకా కూడా వస్తాయి ఈ మధ్యనే. కాబట్టి ఇదంతా కూడా సంపూర్ణం చేయడం జరుగుతుందమ్మా. నుంచి పుట్టినటువంటి సంస్థే ఏపీకేఎస్ఎస్, అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం. కుల, మత, రాజకీయ, వర్ణ, వర్గ విభేదాలు లేనటువంటి ఏదైనా ఒక సంఘం ఉన్నది అంటే అది ఓన్లీ వాళ్ళ కష్టం మన కష్టంగా భావించి మరొక 3 లక్షల రూపాయలని చంద్రబాబు నాయుడు గారి చేతులకి చెక్కిని అందించడం జరిగింది ఆ రోజు. అందులో నేను కూడా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, నా ప్లేస్లో మనకంటే ఓ పెద్ద వ్యక్తి వెళ్ళవలసిన పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయి నన్ను పంపించారు. అది మన కళాకారులు ఉన్న పెద్ద గొప్పతనం. నిజంగా చెప్పాలంటే చాలామంది చాలా రకాలుగా కళాకారులు సహాయం చేయాలి అనుకుంటున్నారు తప్ప, ఏడిస్తే కంటే తుడుపు తప్ప నా మనసుతో ఆలోచించే ఒక భావన. చిన్న భారీ కార్యక్రమం అంటే ఏట్లేదు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి జీతాలు పెంచకపోతే మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా కానీ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తారు. లేదా విద్యుత్ కార్మికులు అయితే విద్యుత్ కార్మికులు చేస్తారు. ఒక ప్రైవేట్ కార్మికులు అయితే నిరాహార దీక్ష చేస్తారు. కానీ ఏ ఒక్క కళాకారుడు ఎప్పుడు నిరాహార దీక్ష చేసినట్టు నేనైతే ఎప్పుడు చూడలేదు అది. కాబట్టి ఒక మహా కార్యక్రమం పెట్టి ఒక్కొక్క కళాకారులు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ, మున్సిపల్ ఆఫీస్ అయితే మున్సిపల్ ఆఫీస్ కానీ, మన జిల్లా స్థాయిలో మనం కలెక్టర్ గారి ముందు కానీ ఎస్పీ గారి ముందు కానీ మన నిరాహార దీక్షకి పూనుకుంటే మన సమస్యల కోసం ప్రభుత్వం మన కాళ్ళ దగ్గరికి వస్తుందని నా చిన్న మనసు ఆలోచన. దీన్ని మీరు కొద్దిగా ఆలోచించి నిరాహార దీక్షకి మీరు ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా అతి చిన్నవాడిగా అడుగు వేసే మొదటి వ్యక్తి నేను అవుతానని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. తరువాత 50 సంవత్సరాలకి తప్పకుండా 50 సంవత్సరాలకి కళాకారుడికి పెన్షన్ రావాలి. ఆ పెన్షన్కి, వృద్ధాప్య పెన్షన్కి, వితంతు పెన్షన్కి, ఏ పెన్షన్కి సంబంధం లేకుండా ఇది ఒక పెన్షన్ అనేది మనం సాధించుకున్న రోజు మనం ఒక ఎత్తు ఎదిగామని తెలియాలి. ఒక మంచి భావన అయితే కలుగుతుంది. తర్వాత ఈ కాలం ఎలాగైపోయిందంటే, ఒక 45 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ కళాకారుని కానీ కళాకారుడు కానీ
ప్రదర్శనకి పనికి రాకుండా అయిపోతున్నారనే మరో చిన్న భావన కలుగుతుంది. అలా కాకుండా ప్రతి వారికి అవకాశాలు ఇస్తూ ప్రతి వారిని కూడా మనం కాపాడుకోవాలి, ఈ కళారంగాన్ని కాపాడుకోవాలి. భావి తరాలకి కళాకారులు మేమని చెప్పుకొని కాళ్ళు రగరేసుకున్న పరిస్థితి తేవాలి అంటే, కళాకారులు భవిష్యత్తు నిలవాలి అంటే మన పెద్దలందరూ, మీ అలాంటి పెద్దలందరూ కలిసి ఒక అడుగు కాదు 100 అడుగులు ముందుకేసి కళాకారులు బ్రతికించాలని మరొకసారి సవినీయంగా కోరుకుంటూ, నేను మీ అందరి కళామ తల్లి బిడ్డని మిమిక్రీ శివ. థ్యాంక్ యూ.